జీవితాన్ని పులి స్టాప్ పెట్టకుండా కామారెడ్డికి వచ్చాను. బాగుంది కదా? ఓకే. పులి స్టాప్ పెట్టకండి మీరు ఎక్కడ కానీ. ఇది ఏం సిటీ ఇది? కామారెడ్డి. అంతే, కామానే ఉంటారు, పులి స్టాప్ అసలు పెట్టదు. సో నా పేరైతే ఆంజనేయులు. ఈ బిజినెస్కి వచ్చి 6.5 సంవత్సరాలు అయింది. సో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళలో నేను ఒకటే చెప్పగలుగుతున్నా, నా స్టోరీ విని ఇక్కడ అందరి జీవితం మారుతుందనే గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను. కానీ ఈ సెషన్లో కూర్చున్న ఏ ఒక్క వ్యక్తి జీవితం మారినా కూడా ఈ సెషన్కి వచ్చిన నా జన్మ ధన్యమైపోయినట్టే, అదైతే పక్కా తప్పగలుగుతాను. సో నా తెలిసినందరికి ఇట్లాంటి సెషన్లు ఎన్నో విని ఉండొచ్చు, ఇట్లాంటి కంపెనీలు ఎన్నో వచ్చి ఉండొచ్చు మీ కళ్ళ ముందట. వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, ఇది నమ్మొద్దా, అసలు ఏం కంపెనీ అనేది చాలామంది క్లారిటీ ఉండదు. సో దాని గురించి మొత్తం నా A to Z నా స్టోరీ ఏంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఈ బిజినెస్లో ఎట్లా సక్సెస్ అయినా, బిజినెస్ రాకముందు ఏందనేది మొత్తం A to Z ఒక 1.5 అవర్లో క్లారిటీ ఇస్తా. ఏమైనా అర్థం కాకపోతే, నిజంగా పైసలు వస్తున్నాయా లేవా అని ఎవరికైనా డౌట్ ఉంటే నా సెషన్ అయిపోయిన తర్వాత స్టేజ్ పైకి రండి. ఖచ్చితంగా నేను మీకు నా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా చూపిస్తాను. ప్రతి నెల, ఒక నెల కాదు, ప్రతి నెల. ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇక్కడ రావచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. సో ఈ బిజినెస్కి వచ్చి 6.5 సంవత్సరాలు అయింది. 6.5 ఏళ్ళ ముందు ఏం పని చేసేవాడిని అంటే, జొమాటో, స్విగ్గీ తెలుసు కదా మీ అందరికీ? తెలుసా తెలియదు? ఇప్పుడు నాకు తెలిసినందరికి ఒకప్పుడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలంటే ఇంటి పని వచ్చా, వంట పని వచ్చా, బట్టలు ఉతుకొని వచ్చా అని చూస్తాను. కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే ఉద్యోగం చేస్తున్నానే లేదా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఉద్యోగం, తను ఉద్యోగం చేస్తే 2 చేతుల పైసలు సంపాదిస్తాం అని ఆలోచన. మరి 2 చేతుల పైసలు సంపాదిస్తే వండేది ఎవరు? అంతే కదా, సింపుల్. అది నాకు తెలిసినందరికి నిజంగా ఇప్పుడున్న జనరేషన్ కూడా మారింది. వాళ్ళు వండుకోలేక నాలాంటి వ్యక్తులని వాళ్ళు స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టుకుని ఎందుకు ఇందులో పని చేయాల్సింది వచ్చిందని చాలా మందికి అదే డౌట్. స్విగ్గీ జొమాటోలో పని చేయాల్సిన అవసరం ఏముందంటే, సేమ్ ఇలాంటి కంపెనీలోనే ఇట్లానే మీ కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, మీరు మంచిగా విమానాలన్నిటికీ విదేశాలు తిరిగి రావచ్చు అనేది ఏదైతే ఉందో, ఇట్లాంటి ఒక కంపెనీలో జాయిన్ అయ్యి 8 సంవత్సరాలు విపరీతమైన హార్డ్ వర్క్ చేసి ఫెయిల్ అయిపోయిన కంపెనీలో. సో అందుకని స్విగ్గీ జొమాటో చేయాల్సి వచ్చింది. కొంతమందికి చిన్న కామెడీ స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి అడుక్కుంటా ఉన్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. సో బాబు ధర్మం చేయండి బాబాయ్, ధర్మం చేయండి, 10 రూపీస్ ఉంటే టీ తాగుతా, 10 రూపీస్ ఉంటే టీ తాగుతా అంటే మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చి, అరే టీ 5 రూపీసే కదరా, 10 రూపీస్ ఎందుకని అంటే, ఏం లేదు బాబాయ్, నాకు లవర్ ఉంది, దానికి నాకు కావాలంటే 10 రూపీస్. అరే అడుక్కునేటోని నీకు లవరా? నాకే లేదురా ఇంతవరకు అని అంటే, లేదు బాబాయ్, ఆమె వచ్చిన తర్వాత ఆడుకోవడం స్టార్ట్ చేసిన, అంతకుముందు బాగానే ఉంటుంది. అంటే ఎందుకు స్విగ్గీ జొమాటోలు చేయాల్సి వచ్చిందంటే, ఇలాంటి కంపెనీలోనే చాలా మంది మోసపోతా ఉంటారు. నేను అట్లా మోసపోయినా కాబట్టి, అట్లా ఇబ్బంది పడ్డా కాబట్టి స్విగ్గీ జొమాటోకి రావాల్సి వచ్చింది. మా ఊరు వచ్చేసి నల్గొండ డిస్టిక్, దేవరకొండ పక్కన చిన్న మారుమూల గ్రామం చీత్రియాల. సో మా ఊరి పేరు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పిన. మా ఊరికి వాస్తవానికి 2003-4 కన్నా ముందు బస్సు సౌకర్యం లేదు. ఇప్పుడు బస్సు సౌకర్యం కావాలంటే డిపో కావాలన్నా వద్దు, అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సంప్రదించారు. పోయి చెప్పిన తర్వాత అసలు మీ ఊరి పేరు ఏందని అడిగినారంట. అంటే మా ఊరి పేరు విచిత్ర భద్రగిరి భవనాలపట్నం. ఏం పేరు? కామారెడ్డి వాళ్ళు చాలా తెలియకలు. ఏకసంతగ్రహి అంటే ఇదేనేమో, ఒక మాట నేర్చేసుకోవాలి. ఇప్పటివరకు కొంతమంది నేర్చుకోలేదు. సో వాళ్ళు పరిచయం అయినారు, ఇంత పెద్ద పేరు ఏందని చెప్పి దాన్ని చీత్రియాలని షార్ట్ కట్ చేసినారు. మా ఊరు అది. సో ఆ ఊరు నుంచి వచ్చిన నేను. మాది బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా నాన్న ఒక్కడే, మాకు 5 మేనత్తం. ఏమంటారు, 3 అక్కలు, 2 చెల్లెళ్ళు. సో హిట్లర్ సినిమా చూసినారా మీరు? చూసిరా? చూడలేదు. ఎవరు హీరో? ఎంతమంది అక్క చెల్లెలు ఉంటారు? 5 కదా. మన ఆయన కూడా హిట్లరే, అంటే హిట్లర్ కాదు, చిరంజీవి హీరో. సో ఏమైపోయిందంటే 7th వరకు ఊర్లోనే చదువుకున్నా. మా నాన్నకు 3 అక్కలు కాబట్టి వాళ్ళ పెళ్ళిళ్ళు మా తాతనే చేసేసినాడు.
సో ఆ టైంలో కట్నాలు గిట్నాలు ఏం లేవు, ఏముంటుంది చేతికో టైటా ఏం వాచ్ ఉంది అప్పట్లో, హెచ్ఎండి వాచ్ కదా, హెచ్ఎండి వాచ్ ఒకటి, రేడియో ఒకటి, సైకిల్, ఇంకేముంటాయి, ఇంకేమైనా ఉంటే ఎకరాలు ఏమైనా ఉంటే రాసించేమో, నాకు కూడా పెద్ద తెలియదు. సో ఆ టైంలో ఏం చేసినారంటే మరి ఎందుకు అప్పు అయిందో ఏమో తెలియదు, మా ముగ్గురు మేనత్తలు పెళ్లి లేక అప్పులు చేసినారు మా తాత. తర్వాత ఏమైపోయింది, మిగతా ఇద్దరు చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆ భారం మొత్తం మా ఫాదర్ మీద పడింది అనమాట. అరే నువ్వే చూసుకోరా, బాధ్యత మొత్తం నీకే అప్పగిస్తున్నా అంటే ఆ టైంలో మరి ఎంత తీసుకొచ్చినారో ఏమో తెలియదు, ఇద్దరు పెళ్ళిళ్ళకి అప్పు తీసుకొని వచ్చి అప్పు చేసినారు, అయిపోయింది. వీళ్ళ పెళ్ళిళ్ళు జస్ట్ ఇట్లా అయినవో లేదో మా ఎవరైతే ఉన్నారో వదినలు, మా ముగ్గురు మేనత్తల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మెచ్యూర్ అయినారు. మళ్ళీ ఆ ఫంక్షన్ వచ్చింది, ఆ ఫంక్షన్ కాగానే పెద్ద మేనత్త బిడ్డలు మళ్ళీ పెళ్ళి వచ్చింది. ఇవి కంటిన్యూగా అయిపోయేసరికి కరెక్ట్గా 2005లో 2 లక్షల అప్పు అయింది. ఎన్ని లక్షల అప్పు? 2 లక్షల అప్పు. ఈ 2 లక్షల అప్పు ఇంకా ఊర్లలో ఎట్లుంటుందండి, వడ్డీ కోటి పెరుగుతూ ఉంటుంది. పోనీ మనోళ్ళు ఏమైనా కోటీశ్వర్లా కాదు. సో అప్పు తీర్చాలనే ఉద్దేశంతో మాకు 8 ఎకరాల పొలం ఉంది. అదృష్టం ఏంటంటే మా నాన్నతో 5 అక్క చెల్లెలు ఇచ్చినందుకు మేము మాత్రం 3 అన్నదమ్ములు అయినాం. మా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు లేరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా ఇంటి ఆడపిల్లలు లేరు. ఖచ్చితంగా అట్లేదు సల్లగా వస్తున్నట్టు ఏంది ఎక్సైట్మెంట్ అంటే ఉత్సాహం, సంతోషం, ఆనందం, అంతేనా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఉత్సాహం? కొత్త విషయాలు అమ్మ బాగా కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు ఓకే. ఇంకా మనిషి నిమ్మలంగా ఉన్నప్పుడు ఉత్సాహం వస్తుంది. జిందగీలు ఉంటారా నిమ్మలంగా? నీకు తెలుసో లేదో, చచ్చిపోయిన తర్వాత మనిషి పోయిన తర్వాత గ్రూప్లలో రిప్ 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 అని పెడుతుంటారు, తెలుసా? ఏంది రిప్ అంటే అర్థం? రెస్ట్ ఇన్ పీస్ అంతే. అరే ఉన్న రోజులు నీ మైండ్ పీసెస్ ఆఫ్ మైండ్ ఉండేరా, పీస్ ఆఫ్ మైండ్ లేదు, పోయిన తర్వాత ప్రశాంతంగా పడుకోరా, రెస్ట్ ఇన్ పీస్ పెడతారు. ఉన్న రోజులు నేనేదో సాంగ్ ఇంకోటి, ఉన్న రోజులు శాంతి లేదు, పోయేనా అదేం రాదన్నట్టు అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. సో ఇప్పుడు చెప్పండి, నాకు తెలిసినంతవరకు ఎక్కడ కానీ సంతోషం లేదండి. సంతోషం అనేది ఒకవేళ సంతలో దొరికే వస్తువు అయితే డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి నేను రెడీ ఉన్నాను. చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక్కరి ముఖంలో కళ లేదు. ఆ కళ కూడా పోవడానికి అంబానీ ఒక కారణం. నిజం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కరెక్ట్ ఒక 3-4 ఏళ్ల ముందు ఇంటర్నెట్ అనేది 1 GB ఇస్తే నెల మొత్తం ఆడేవాళ్ళం. జస్ట్ ఇట్లా ఆన్ చేసుకుని ఏమొచ్చినా చూసుకునేటోళ్ళం, మళ్ళీ ఆఫ్ చేసుకునేటోళ్ళం. కానీ ఆయన పుణ్యాన ఇంటర్నెట్ విచ్చర విడిగిచ్చినారు. ఒకప్పుడు పిచ్చోడు అంటే ఒక్కడే కూర్చొని నవ్వుకునేటోడు పిచ్చోడు. నాకు తెలిసినందుకు ఇప్పుడు 2026లో ప్రతి ఒక్కరు పిచ్చోడే, బరాబర్ చెప్తున్నారు. తలకాయ కిందికి వచ్చారంటే మొబైల్లో నెట్ ఉండాలి, ఛార్జింగ్ 100% ఉండాలి. ఎవరితో జనాలతో పనే లేదు. పొద్దుగా లేచినట్టే గుండె ఉన్నా లేకపోయినా పర్వాలేదు, గంటల భక్తం, కానీ ఫోన్ లేకపోతే నిమిషం కూడా ఉండాలి. నిజమేనా? 100%. మరి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి సంతోషం, ఎక్సైట్మెంట్? ఆర్ ఎక్సైటెడ్? ప్రతి మీటింగ్ లో అడుగుతూ ఉంటారు కదా, ఏంది ఎక్సైట్మెంట్ అంటే? అసలు ఎక్సైట్మెంట్ అంటే ఏంది? జబర్దస్త్ ప్రోగ్రామ్లలో వస్తుందా ఎక్సైట్మెంట్? ఐజూస్ వస్తుందా? ఏంది ఎక్సైట్మెంట్ అంటే ఏంది అసలు? యంగ్స్టర్స్ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారా? ఓకే, పెళ్లి కాలేదు, పెళ్లి కాదు, చేసుకుంటారా ఫ్యూచర్? ఇదేం దిక్కుమాల ప్రశ్న అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి ఆలోచిస్తున్నారు. ఓకే, ఫ్యూచర్లో అయితే మ్యారేజ్ చేసుకుంటారు కదా. నేను ఒకటే క్వశ్చన్ సూటిగా శుద్ధి లేకుండా అడుగుతా. ఈ మీటింగ్ అయిపోయిందంతా ఇంటికి పోయిన తర్వాత మీ అమ్మ ఏమని చెప్పిందంటే, మీ అమ్మగారు, బేట అమ్మమ్మ ఊరి నుంచి వస్తుంది, అర్ధరాత్రి నైట్ 2 గంటలకు వెళ్తాయి ట్రైన్, అప్పుడే ఉంది, విపరీతమైన చలికాలం అసలు, మన కార్ లేదు, బండి మీద పోయి తీసుకొని రావాలి. ఈ మాట చెప్పగానే నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మనసులో ఉన్న మాట చెప్పు. నా దేశాలు ముసా తీయటానికి ఎందుకు వస్తుంది ఫీలింగ్ వస్తుంది? ఉన్న వాస్తవం ఒప్పుకోవాలి, అనిపిస్తుంది కదా. ఇప్పుడు 2 గంటలకు పోవాలి రైల్వే స్టేషన్కి, అప్పుడు తిరుగుతారు. ఎన్ని గంటలకు పోతారు? 1 గంట ముందు పోతారు, 1 o'clock పోతారు.
పోయి కూర్చున్నారు, 2 అవుతుంది, ట్రైన్ వస్తుందని ఇంకా వెయిట్ చేస్తాను. అప్పుడే ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చింది, కృపయా ధ్యాన్ దే, ఈ ట్రైన్ ఏదైతే ఉందో 2 గంటలకే రావాలి. వాస్తవానికి చలికాలం కదా, కొంచెం పొగ మంచు పడుతుంది, ఇంకో 2 గంటలు లేట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లుంటుంది మీ ఫీలింగ్? విపరీతమైన కోపం వస్తుంది, అంతేనా కదా? విపరీతమైన కోపం. సేమ్ కోపం వస్తుంది కదా, చలి పెడుతుందా పెట్టదా? చలి పెడుతుంది, కోపం వస్తే అన్ని ఇరిటేషన్ అంతా అవుతుంది. కానీ ఇదే ప్లేస్లో మీ మేనత్త కూతురు అందమైన మరదలు వస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు చెప్పండి, ఎన్ని గంటలకు పోతారు? కొన్ని సెమినార్లలో అడిగితే ఎందుకు సార్ 2 గంటల 10 గంటలకు పోయి శ్రద్ధ తీసుకొని ఆనే అంత సార్. మరి ఇప్పుడు పెట్టదా? చలి పెట్టదా? అస్సలు పెట్టదు. ఈ కథలో నీతి ఏంటంటే, చాలా మంది చాలా సెమినార్లో చెప్పిన కథలో నీతి ఏంటంటే, యాక్చువల్గా ముసలమ్మ మనకు నచ్చదు, ఆ భవిష్యత్తు మనకు నచ్చినట్టు లేదు కాబట్టి కోపం, ఇరిటేషన్ అవి వస్తున్నాయి. ఈ అందమైన మరదలు ఏదైతే ఉందో భవిష్యత్తు మనకు నచ్చినట్టు ఉంది కాబట్టి మనకు నచ్చింది. లోపల ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, అరే ఏంట్రా చారి గుండె ఇట్లా కొట్టుకుంటాడు చూసినా, ముసలి గుండె గురువు గారు అట్లే కొట్టుకుంటారు అట్లా సార్. సో ఇది సిచ్యువేషన్. నేనేమంటానంటే, ఇట్లా అప్పు అయిపోయింది మా ఫాదర్కి. మేము 3 అన్నదమ్ములమే. అయిపోయిన తర్వాత మాకు 8 ఎకరాల పొలం ఉంది ఊర్లో, ఇప్పటికి కూడా ఉంది. సో యూ కెన్ స్టిల్ ఎంక్వైర్, మీరు ఒకవేళ ఎంక్వైర్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏం ఆలోచన అంటే, వీళ్ళు 3 మగపిల్లలే, ఒకవేళ ఈ ఉన్న ఆస్తి అమ్మేస్తే రేపు పిల్లల ఫ్యూచర్ ఏంది, ఏం చేసుకొని బతుకుతారని ఆలోచించి కట్టుబట్టలతో హైదరాబాద్కి వచ్చినాం 2005లో. సో మా ఫాదర్ మదర్ ఇద్దరు చదువుకోలేదు కాబట్టి, వాళ్ళకి ఎట్లాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, ఏం పని చేస్తారు మహా అయితే? ఏం చదువు అన్నప్పుడు కూలి పనే కదా అల్టిమేట్గా. కానీ మా ఫాదర్కి ఒక డ్రీమ్ ఉండండి, ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనతో పాటు ఎవరైతే దోస్తానం చేసినారో కొంతమంది చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ దోస్తులను చూసినప్పుడల్లా నేను చదువుకోలేదు, ఎట్లయినా నా పిల్లలన్నా మంచిగా చదివాలనే ఉద్దేశంతో ఏదంటే అది, నువ్వు ఏది కావాలన్నా గోనిస్తాడు, కానీ ఏ విషయంలో తేడా వచ్చినా ఒప్పుకుంటాడు, కానీ చదువు విషయంలో తేడా వస్తే కనుక అస్సలు ఒప్పుకోడు. కొట్టాడు కానీ తిడితే కూడా కొట్టినట్టే ఉంటుంది అనమాట. సో 8th వచ్చేసి నేను 7th వరకు ఊర్లో చదువుకున్న. 8th వచ్చేసి సరస్వతి శిశు మందిర్. ఎంతమంది తెలుసు సరస్వతి శిశు మందిర్? తెలుసు కదా, చాలామంది తెలుసు. సో మామూలుగా నేను ఏ స్కూల్లోనైనా టీచర్ లేదంటే మేడం అని పిలుస్తాను, కానీ ఆ స్కూల్లో మాత్రం ఆచార్య అంటారు. మీరు అబ్జర్వ్ చేసినారో లేదా? ఆచార్య అంటారు. నాకు అసలు కొత్తగా అనిపించింది. ఊర్లో మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఊళ్ళలో మైండ్ సెట్ ఎట్లుంటుంది, డిఫరెంట్ ఉంటుంది. వీడికి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను వచ్చిన కొత్తలో ఆంజనేయులు అంటే ఎస్ మేడం, ఎస్ టీచర్ అంటుంది. అరే టీచర్గా మేడం కాదురా, నువ్వు తెలుగు స్కూల్లో చదువుతున్నావు, ఆచార్యాన్ని వీళ్ళు వాళ్ళు ఆచార్యాన్ని సంబోధించాలి కదా అని అంటారు. వాళ్ళు ఏమంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ కూడా ఉంటుంది. సో రోజు ఏమైపోయిందంటే, మా దోస్తులందరూ సైకిల్ పైన వచ్చినారు స్కూల్కి. మనకు సైకిల్ లేదు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు 8th క్లాస్లో. అయిపోయిన తర్వాత రోజు స్కూల్కి లేట్ పోయినా పోయేసరికి ప్రేయర్ అవుతూ ఉందన్నమాట. సో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ప్రేయర్ అవుతా ఉంది. చూడగలిగితే అందరూ వచ్చినారు, బాగానే ఉంది. నేను మా దోస్తులు కొంతమంది లేట్ వచ్చినాం. మన అదృష్టం ఏంటంటే, నేను ఒక్కనే ఉన్నానుకో ఎక్కువ ఫీల్ అవుతుంటాం. ఏదైనా చూడండి మీరు, మన పక్కన 10 మంది ఉంటే పర్వాలేదు, పడితే వారికి కూడా పడతాయి. సో ప్రేయర్ అంతా అయిపోయింది, లోపలికి పోయినాం. లోపలికి పోయిన తర్వాత, అరే ఇందాక ఎవరైతే లేట్ వచ్చారో ఒకసారి నిలబడండి. నిలబడితే చుట్టూ కలిపితే మొత్తం 10 మంది ఉన్నారు క్లాస్ మొత్తం. నా అదృష్టం ఏంటంటే, వెనకాల నుంచి అందరిని అడుగుతూ వస్తుంది, నీకెందుకు లేట్ అయిందిరా, నీకెందుకు లేట్ అయిందంటే అందరు చెప్పిన ఒకే ఒక సమాధానం, ట్రాఫిక్ జామ్ అయింది ఆచార్యాల. అదే నేను అనుకున్నా కదా, సరే భలే ఉంది, బాగా అబ్జర్వ్ చేసి ఒక్కరిని తిట్టాలి కొట్టాలి ఒక మాట కూడా అంటే అందరు అయిపోయింది. నెక్స్ట్ ముందర, నేను ఎప్పుడు ముందరనే కూర్చున్నట్టు, ఎందుకో తెలుసా, హైట్ తక్కువనే వాడు ముందర లేకపోతే కలిపిపోతాను. సో కూర్చున్నా, అరే నీకెందుకు లేట్ అయింది రా అంటే, నాకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఆచార్య. నువ్వు ఎట్లా వస్తావురా అని అన్నది. అంటే నేను నడుచుకుంటూ వస్తా ఆచార్య. మీరు ఇప్పుడు ఎంత నవ్వీరో లేదో తెలియదు, కానీ అసలు ఇప్పటికి చివరాల మారిపోతా ఉంది. మా దోస్తులు అందరూ నవ్వుతా ఉన్నారు. నాకు అర్థం కాలేదు, వాళ్ళు చెప్పినప్పుడు నవ్వలేదు, నేను చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. మా పక్కన ఫ్రెండ్ ఉంటాడు వంశీ అని, అరే ఏంద్రా వీళ్ళందరూ కూర్చో, ఫస్ట్ కూర్చోరా తర్వాత తీసుకో
ఆయన కూర్చున్న తర్వాత అరే ట్రాఫిక్ జామ్ అనేది సైకిల్ మీద వచ్చేటోనుకో, బండి మీద వచ్చేటోనుకో, లేకపోతే కార్లు వచ్చేటోనికి అయితే రా, నడుచుకుంటూ వచ్చేటోనికి. అంటే ఇప్పుడు చూడండి, ఈరోజు మీ కళ్ళ ముందర మాట్లాడుతున్న చాలా మంది ఏమనుకుంటారు, మస్తు నాలెడ్జ్ ఉంది సార్ దగ్గర, మస్తు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంతమందిని హ్యాండిల్ చేసి. నా దగ్గర ఏం నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. సో అట్లా జర్నీ స్టార్ట్ అయిన నా జర్నీ 8th నుంచి ఒక సీడ్ పడింది. ఏమని అంటే, మా మేనత్తలు అని చెప్పిన కదా, హైదరాబాద్ వచ్చినాం కదా, ఈ కొంతమంది మేనత్తలు వాళ్ళ పిల్లలందరూ మా ఇంటికి దగ్గరలో ఉండేటం. సో ఏదైనా పండుగ వచ్చే ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా మమ్మల్ని విలపోతుండే. వాళ్ళే చేసుకుంటుండే, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళే ఎంజాయ్ చేస్తుండే, వాళ్ళే నవ్వుకుంటే మమ్మల్ని మాత్రం విలపోతుండే. నాకు అర్థం కాలేదు, ఏంది నాన్న అందరూ ఒకటైనారు, మనం ఒకటైనారు, ఏంది ప్రాబ్లం అంటే, ఏం లేదు బెట్ట, డబ్బు మనిషిని ఆడిస్తుంది. అంటే ఈ డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. నాకు 8th క్లాస్ నుంచి సీడ్ అనేది ఏదైతుందో మైండ్లో పడింది, ఏం చేస్తే డబ్బు సంపాదిస్తాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, బయట కోటీశ్వర మార్గం ఎక్కడ ఉందా? ఓని ఉంచకుండా ఏం లేదు. 8th, 9th, 10th అది అట్లా గడిచిపోయింది. ఈ 10th అయిపోయిన తర్వాత మెరిడియన్ బేకరీ ఏదో ఉంటుంది, గోల్డెన్ బేకరీ ఏదో ఉంటుంది హైదరాబాద్లో. సో అక్కడ పార్ట్ టైంగా పనిచేసిన 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నవీన జూనియర్ కాలేజ్ అస్సినాపురం, డిగ్రీ వచ్చేసి పూర్తి డిగ్రీ కాలేజ్. సో నాది డిగ్రీ వచ్చేసి 10 to 13 బ్యాచ్. మీరు అప్పుడు చూడగలిగితే కనుక తెలంగాణ హాలిడేస్ ఎక్కువ అవుతుండే, గుర్తుందా? తెలంగాణ ఉద్యమాలు ఎక్కువ అవుతుండే. దీని ద్వారా ఏమవుతుందంటే కాలేజీలకి ఎక్కువ సెలవులు వస్తుండే. 2012లో డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఇట్లానే ఇదే మధ్యాహ్నం పూట కాలేజీకి హాలిడే వచ్చిన, తెలంగాణ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, కాలేజీ బంద్ చేసినారు. బంద్ చేసిన తర్వాత అందరు మామూలుగా కాలేజీ బంద్ అయితే ఎక్కడ పోతారండి? ఏడికి పోతారు? ఒక్క పూట అండి కాలేజీ బంద్ అయ్యేది, సినిమాకి పోతారు కదా, అంతే కదా. అందరు కలిసి దేవి థియేటర్ పోయినారు, ఆర్టిస్ట్ క్లాస్ ఉన్నా. నేను ఇంకొక దోస్తు మిగిలిన కొండలని చెప్పి, మనోడు వచ్చి నా పక్కన కూర్చొని అడిగిండు, వాళ్ళందరూ సినిమాకి పోయినారు కదా, మనం ఏడికి పోదాం అంటే, అందరు పోయినప్పుడు మనం కూడా సినిమాకే పోదాం పా అని చెప్పిన. సినిమాకి పోతే హాల్లో హీరోలు అవుతారు, నిన్ను హీరోలు చేసేది తీసుకుపోయి ఒక ప్లేస్ ఉంది, దానికి తీసుకుపోతా పని, నన్ను హీరో చేయడం. అరే ఇది కొత్త, నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు, హీరో ఏం చేస్తాడని చెప్పి నన్ను బండి మీద ఎక్కించుకొని చెంపాపేట అనే ఒక ప్లేస్లో ఒక కర్రీ పాయింట్ దగ్గర తీసుకొని పోయిన తర్వాత ఆ కర్రీ పాయింట్లో కింద కర్రీ పాయింట్, పైన ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు అనమాట. అక్కడ పోయి కూర్చోగానే ఇట్లా ఒక 20 మంది వచ్చి కూర్చోడు. ఏంటి ఇది ఏదో మీటింగ్ లెక్క ఉంది, నాకు అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది, ఏదో కట్టించేది ఉన్నట్టుదని అనుకొని సడన్గా ఒక వ్యక్తి ఎంటర్ అయినాడు, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని వచ్చి ఎంటర్ అయిన తర్వాత, నేను ఇట్లా పార్ట్ టైం చేస్తున్నా, డిగ్రీ సెకండ్ ఇయర్ చేసుకుంటా అని చెప్పి బోర్డు పైన ప్లాన్ అంతా చెప్తాను. చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని నేను నమ్మలేదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నా డిగ్రీ క్లాస్మేట్, మై ఫ్రెండ్, సో రిలేటివ్ శ్రీనివాస్ వడ్డేమారు సార్ అని శివారి మేడం. ఒకసారి సో అప్పుడైతే శ్రీనివాస్ సార్కి బిగ్గర నా ప్లస్, ఎందుకంటే పెళ్లి కాలే కాబట్టి తర్వాత కొడుతుంది మేడం కోసము. వచ్చిన తర్వాత ప్లాన్ అంతా చెప్పిన తర్వాత నేను వేరే కంపెనీ గురించి చెప్తున్నా, అర్థం చేసుకోండి. సో అక్కడ చెప్పిన తర్వాత నాకైతే ఏం అర్థం కాలేదు. కానీ ఒక విషయం ఏం చెప్పిందంటే, ప్రోడక్ట్ చాలా బాగుంటే ప్రోడక్ట్ వాడను. మా అమ్మకి పంటి నొప్పి ఉండే, అందులో దొరికి ఒక పేస్ట్ వాడాను. ఆఫ్టర్ 1 month తర్వాత ఈ పంటి నొప్పి తగ్గిపోయింది. సో నాతోని డైరెక్ట్ చెప్పలేదు, మా నాన్నతో మాట్లాడుతుంటే విన్న తర్వాత సరే ఈ ప్రోడక్ట్ బాగుంది కదా అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసి ఇక నీకు ఎందుకు ఇప్పుడు ఇట్లాంటి మీటింగ్లకు వచ్చి ఫుల్ ఎక్సైట్ అయ్యాను. ఇక ఎట్లయినా కోటిషన్ కావాలి, నేను కారు కొంటా, నేను ఇల్లు కొంటా, నేను బంగ్లా కొంటా అని చెప్పి ఆ మీటింగ్లో కలిస్తే ఈ మీటింగ్ అక్కడిక్కడ అన్ని చెప్పుక తిరిగిన. ఇది చిలికి గాలి వాళ్ళ లెక్క అయినట్టు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే, మా ఊళ్ళోకి మొత్తం తెలిసిపోయింది అనమాట, పలానోడు పలానా కంపెనీ వేస్తుండు, సబ్బులు పేస్ట్లు అమ్ముతుండని చెప్పి. ఇది ఎట్లుంటుందంటే, జనాలు ఎప్పుడు ఊరికి పోయినా సరే, ఏమరా కార్లు వచ్చినవా, ఇల్లు కట్టినావా, హైదరాబాద్లో లక్షలు సంపాదిస్తావా, ఎంత వస్తున్నాయి పైసలు అయిపోయింది, సరే టైం వస్తుంది, 1 year అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది. ఏం సంపాదించారు సార్ అంటే, 8 ఏళ్ళ కంపెనీలో ఉన్నా ఏం సంపాదిస్తారంటే 8 ఏళ్ళలో ఏం సంపాదించలేదు, 8 సంవత్సరాల జీవితం బర్బాద్ అయిపోయింది, దాంతోపాటు 8 లక్షల అప్పు కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, 8 లక్షల అప్పు అయితే ఒక అమ్మనాన్ని తెలియకుండా ఒక స్టూడెంట్గా అప్పు చేస్తే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు ఉన్న ఒకసారి చేయొద్దండి. ఒక నిమిషం రాంగ్ క్వశ్చన్ అడిగిన, అప్పులు లేనో చేయొద్దు, ఇది కరెక్ట్. 1 2 3 4 5 6
మీకు చాలా గర్వంగా ఉంది కదా, మస్తు గర్వంగా ఉంది కదా, మాకు అప్పే లేదని. మీకు తెలుసో లేదో మన భారతదేశమే అప్పులలో ఉంది. అర్థమైందా? ఆ అప్పు మన భారతదేశ జనాభాతో భాగిస్తే కనుక ఒక్కొక్క నెత్తి పైన 1,60,000 ఉంది. ఇప్పుడు చెప్పండి ఎంతమంది అప్పులు ఉన్నారు? అందరు ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, ఇప్పుడు ఎంతమందికి అప్పులు ఉన్నాయని భయం అవుతుంది? అప్పులు ఉన్నాయి సార్ నాకు, పొద్దున్న వేసినట్టు అప్పులు వాళ్ళు ఫోన్ చేసిన భయం అవుతుంది, వాళ్ళు చూసిన భయం. ఎంతమందికి అప్పులు ఉన్నాయని భయం అవుతుంది? మీకు ఎవరికి భయం అవుతుంది? మీరు నా సెషన్ విన్నట్టు భవిష్యత్. ఈ రోజు నుంచి భయపడద్దు, మీకు అప్పు ఇచ్చినోడు భయపడాలి. ఎందుకంటే తిరిగి ఇస్తారని డౌట్ ఆనుకుండాలి. ఎందుకంటే జుట్టు మీ చేతుల్లో ఉంది కదా. అర్థమవుతుందండి. ఒకటి నేను ఏమంటున్నానంటే, మీ అప్పు తీర్చే మార్గం ఒకటి చెప్తా. సో ఇందాక అప్పులు ఉన్న ఒకసారి ఎంత అప్పులు చెప్పండి. 12 లక్షలు, 9 లక్షలు, 5, 6, 5 lakhs, 2 lakhs, 7 lakhs, 8, 15. వెలబాటు ఏం ఆడతలేదు కదా. ఏమో ఆయన 9 అన్నప్పుడు నాకేం తక్కువ అయింది, నేను కూడా ఏం లేదు కదా. 15 lakhs. నేను ఒక చిన్న ఒక టెస్ట్ పెడతాను. మీరు ఒకవేళ పాస్ అయితే 15 కాస్త 30 ఇస్తాను. రెడీ ఉన్నారా? అప్పుడు ఉన్న అందరు తీరుస్తాం. ఇప్పుడు ఈ హాల్ ఎంతైతే సైజు ఉందో ఈ సైజులో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ ఒడ్డున దూకి ఎవరైతే ఆ ఒడ్డున ముందుకు చేరుకుంటారో వాళ్ళకి 30 లక్షల క్యాష్ ప్రైజ్. ఇప్పుడు ఎంతమంది దూకడానికి రెడీ ఉన్నారు? మీకు వద్దా డబ్బు? మరి చేస్తారు? రెడీ ఉన్నారా? కాకపోతే చిన్నది ఒకటే, చిన్నది, అందులోపల మొసళ్ళు ఉన్నాయి. నువ్వు ఇట్లా దూకగానే పట్టేసుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది రెడీ ఉన్నారు? అగో ఆ సార్ ఇగో నేను లేచి ఉన్నా చూడండి. అంటే ప్రాణం పోయినా పర్లేదు, పైసా మాత్రం కావాలని 10 మంది ఈ స్టోరీలో 10 మంది లైన్లో నిలబడ్డారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ముసళ్ళు రెడీగా ఉన్నాయి, దూకితే పట్టుకోవడానికి రెడీ ఉన్నాయి. ఈ 10 మంది ఎవరు దూకదన్నా కాళ్ళు చేతులు గడగడలాడుతూ ఉన్నాయి. కానీ ఆ 10 మందిలో ఒక వ్యక్తి కరెక్ట్గా దూకేసి, ధైర్యం చేసి మరి దూకి టక్క మొసలు దొరకకుంటే ఈత కొట్టుకుంటూ పోయి ఆ ఒడ్డ చేరుకు. అక్కడ ఉన్న జనాలు ఎవరైతే భలే పరిశీలన చూస్తారో, ఏంటిరా వీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నిన్నమన లేని ధైర్యం ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది, చెలో అసలు వీని సీక్రెట్ ఏందని చెప్పి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, అరే నా పానం పోతుంది అన్నా కూడా నువ్వు మాట్లాడి పానం పోని అని జర్నలిస్టులు ఎవరు అంటే తప్పుగా అనుకోవద్దు. సో ఆ వాళ్ళ ముందట పోయి మైక్ పెట్టినారు. సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏం సార్ అని అడుగుతున్నాడు. వాడు అసలే ఈత కొట్టి అలసిపోయినాడు భయంతో. పైకైనా రాని ఆయన ఫస్ట్ పైకి అయితే గుంజురు అని చెప్పి మనం పైకి వచ్చిన తర్వాత ముందర మైక్ పెట్టినారు. పెట్టి ఇప్పుడు చెప్పండి సార్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంది, ఇంత ధైర్యం ఎట్లా చేసినారంటే, మనోడు ఆయాసం తీసుకుంటూ వెనక అక్కడ చూసినారు. వెనక్కి చూసి ఎవరు రాను వెనకాల నుంచి నూకిందన్న. అంటే చూడండి, ఇక్కడ ధైర్యం చేయకపోతే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ధైర్య సాహసే లక్ష్మణ్ ఊరికెళ్ళే ధైర్యం చేయకపోతే ఏది కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, పెళ్లి చేసుకోవడం రైటా రాగా? రైట్ గా. కానీ 70 ఏళ్ళ తర్వాత చేసుకుంటా అంటే దీని అర్థం ఏంటంటే, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోతే రాంగ్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్న బెస్ట్. నిజమా? కాబట్టి ఇది రైట్ టైం రైట్ డెసిషన్. అట్లా అవుతున్న తరుణంలో మన స్టోరీ ఎక్కడ నుంచి తోసింది స్విమ్మింగ్ పూల్ డిగ్రీ చిగ్రీకి ఇంటలేరు అసలు. అందుకని నీకు ఆ క్వశ్చన్. సార్ మేడం వాళ్ళు బాగా వింటున్నారు. సార్ ఒక ప్లాన్ చెప్పిండు, అయిపోయింది. ప్రొడక్ట్ వాడడం తక్కువ అయిపోయింది. 8 ఏళ్ళు చేసిన 8 లక్షలు అప్పు అయిపోయింది పాత కంపెనీలో. అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఈ అప్పు కూడా ఎందుకు అయిపోయిందంటే, కొంతమందికి ఇదే డౌట్. నా లైఫ్ స్టైల్ వీడియో చూసినప్పుడు కానీ అసలు ఎట్లయింది రా, సగం కట్ చేసినారు వాళ్ళు. ఎగ్జాంపుల్, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన. సో ఏ ఉద్యోగం లేదు, ఉద్యోగం చేయకుండా ఫుల్ టైం చేసిన కాబట్టి నాకు డబ్బు అవసరం పడుతుంది. ప్రోడక్ట్ కొనుక్కోవడానికి కానీ బయట తిరగడానికి డబ్బు అవసరం పడుతుంది. సో నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఎవరో ఒక కొత్త లీడర్ని తీసుకొని పోయి, సార్ నాకు ఒక ₹1,00,000 అవసరం ఉంది, మీ దగ్గర ఉంటే మీరు ఇవ్వండి, లేకపోతే ఎవరి దగ్గర షూరిటీ ఉంటే ఇప్పియండి సార్. ఇక మనోడు అందరినీ చూస్తే మంచోడు ఉన్నాడని చెప్పి ఓ దగ్గర ₹1,00,000. ఆయన దగ్గర ఏంది, ₹3 వడ్డీ, 6 నెలలు టైం. ఈ 6 నెలల తర్వాత అసలు వడ్డీ లేదనుకుంటే వడ్డీ ఇచ్చుకుంటూ పోతే 6 నెలల తర్వాత అసలు ఇస్తాను, ఈ కండిషన్.
6 నెలలు అయిపోయింది. నన్ను డైరెక్ట్ అడిగాడు, ఎవరైతే మధ్యవర్తులున్నారో ఆయన అడుగుతాడు, ఆయన నన్ను ఫోర్స్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ₹1,00,000 వడ్డీ తీర్చాలంటే ఇంకొక దగ్గరికి పోవాలి, 2 లక్షలు అప్పు తీసుకురావాలి. తీసుకొచ్చి ఆయన కట్టాల్సిన వడ్డీ అసలు కట్టాలి, మిగిలిన పైసలతో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అక్కడ పైసలు రావు, ఇక్కడ ఇది అప్పు తీరాలి. మళ్ళీ ఆయన 2 అడిగేసరికి ఇంకో దగ్గర ఎక్కువ. ఇట్లా చిలికి గాలివాన లెక్క 8 లక్షలు అప్పు అయిపోయింది. సో ఎట్లాంటి సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఏంటండి, సో 8 లక్షలు అప్పు అయిపోయింది. నాకు అర్థమైతలేదు. ఇప్పుడు మీరు చాలా సినిమాలలో కూడా చూసి ఉండొచ్చు, ఒకటే పాటలో కోటీశ్వరుడు అవుతాడు, ఎక్కువ తొలిమెట్టు అని చెప్పి ఒకటే పాటలో కోటీశ్వరుడు అవుతాడు, కోట్లు సంపాదిస్తాడు. లేదంటే రాజా సినిమాలో ఆయన ఏంది వెంకటేష్, మీరు చూసినారో లేదా, అదేంది లంచ్ బాక్స్లు వేస్తాడు, న్యూస్ పేపర్లు వేస్తాడు, ఆటో తోలుతాడు, ఇంకేమేమో చేస్తున్నాడు. ఒరి అమ్మ ఇన్ని పనులు వీళ్ళు చేసినప్పుడు నేనే చేయలేనని చెప్పి జొమాటో స్విగ్గీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. రోజు పొద్దున్న మీరు నమ్ముతారో లేదో మిత్రులారా, ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు నిద్రలేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక న్యూస్ పేపర్ ₹3 పెట్టి కొనుక్కునేటోని. ఎందుకంటే పార్ట్ టైం ఏమైనా దొరికితే, పార్ట్ టైం ఉద్యోగాలు ఏమైనా చూసి, హుడా కాంప్లెక్స్ ఐడియా ఉందా కొత్తపేటలో? హుడా కాంప్లెక్స్ దగ్గర స్వామి వివేకానంద అని ఒక పార్క్ ఉంటుంది, ఆ పక్కనే. ఆ పార్క్లో పోయి పేపర్ చదువుకుంటూ కూర్చోవాలి. ఏమైనా ఆర్డర్ వస్తే పోయి ఇవ్వాలి, లేకపోతే పేపర్ అంతా చదివి ఆ నెత్తి కింద పెట్టుకొని అట్లా నిద్ర పెట్టారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడితే తిప్పి కొట్టినా కూడా ₹1000 రాకపోతుండే. ఈ వచ్చే ₹1000 ఏవైతుండే, ఒక ₹300 పెట్రోల్ ఖర్చు అవుతుండే, ఇంకో ₹300 బండి రిపేర్ అవుతుండే, ₹300 నుంచి ₹400 మన చేతి మిగులుతుండే. ఇప్పుడు మీరు చెప్పండి, రోజు 300 సంపాదిస్తే నెలకు ఎంత సంపాదిస్తాం? 10,000 నుంచి అయితే సంపాదించలేము. ఇప్పుడు నేను తీసుకున్న 8 లక్షలకు ₹2 పెట్టేయండి, ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? నాకు వచ్చే సంపాదన ఎంత? 10,000. మరి నేను కట్టేది ఎంత నెలకి? 16,000. అంటే చారణ కోడికి బారణ మసాలా లెక్క అయింది నా పరిస్థితి. అట్లాంటి టైంలో చూసిన, బాగా అబ్జర్వ్ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా అర్థమవుతలేదు, ఇవి ఎక్కువైపోతున్నాయి, పోతా ఉంటాయి అని చెప్పి లాస్ట్కు 2019లో ఫిబ్రవరి టైంలో ఇట్లాంటి ఒక ఫ్యాన్ చూసుకొని జీవితం పైన విరక్తి వచ్చేసింది. ఎందుకంటే మా ఫాదర్ మదర్ వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు అనమాట, అరే నువ్వు ఒక పని చేయబెట్ట, ఈ కంపెనీలన్నీ వేస్ట్ రా, ఇగో ఈ కోట్లు మాత్రమే బాగుంటాయి, ఈ కోర్టు లోపల జేబులో చేయి పెట్టినారు, దీనికి అన్ని బొక్కలే ఉంటాయి రా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే, అరే నీకు తెలియదు డాడీ, మస్తు ఇల్ల మా సార్ వాళ్ళు మస్తు సంపాదిస్తారు అంటారు. అరే 3 ఏళ్ళ తర్వాత చెప్పిన ఆ కంపెనీలో చేయాలి. 3 ఏళ్ళ తర్వాత చెప్పిన తర్వాత ఏమని చెప్పినంటే, ఫోటోగ్రాఫర్ ఎవరు మన ఊర్లో లేడు. ఫోటోగ్రాఫర్ ఎవరైనా ఏదైనా ఫంక్షన్ కావాలంటే 30 కిలోమీటర్లు అవతల పోయి పిలుచుకురావాల్సి ఉంటుంది. ఒక పని చేయి, ఫోటోగ్రఫీ నేర్చుకో, నేను నీకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తా, జీవితం బాగుంటారా అంటే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఉన్నారా? ఫోటోగ్రాఫర్లు సార్ మీ పరిస్థితి ఎట్లుంటుంది అంటే, ఇష్టం లేని వ్యక్తిని కూడా నవ్వియాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రతి స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తిని స్మైల్ ప్లీజ్ అంటారు. ఎందుకంటారు చెప్పండి? ఫోటో అందంగా రావడానికి స్మైల్ ప్లీజ్ అంటారు, ఒక సెకండ్. మరి ఒక్క క్షణం నవ్వుతే ఫోటో బాగుంటే, మరి జీవితాంతం నవ్వుతే జీవితం ఎంత బాగుంటుంది ఆలోచించినా? ఎట్లుంటుంది జీవితం? సూపర్ ఉంటుంది. అట్లా నేను చెప్పిన, ఇష్టం లేని వ్యక్తి నవ్వించాలి డాడీ, ఇవన్నీ చేయాలని చెప్పిన. తర్వాత వచ్చేసి ఒక తెలిసిన క్రిమినల్ లాయర్ ఉండే, ఈ లాయర్ కింద వెళ్ళుబెట్ట, నువ్వు బాగానే చదువుకున్నావు కదా, డిగ్రీ చేసినావు కదా, ఎక్స్పీరియన్స్ వస్తే ఫ్యూచర్లో నువ్వేమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అంటే, నాకు డైరెక్ట్ సెల్లింగ్ తప్ప ఇంకో అవకాశం లేదు, సచ్చినా సరే బతికినా సరే ఇల్లనే అనుకున్నాం. ఇవన్నీ ఉరేసుకునే టైంలో అన్ని గుర్తొస్తున్నాయి అనమాట. అరే మా ఫాదర్ చెప్పినా ఇంటి అయిపోతుండే, ఫోటోగ్రాఫర్ అయినా బాగానే ఉంటుండే, ఏదైనా జాబ్ చేసుకున్నా బాగానే ఉంటుండే, లేకపోతే ఇంకేదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయినా బాగానే ఉంటుండే, అనవసరంగా ఇట్లాంటి కంపెనీలకు ఎందుకు వచ్చినా, నా లైఫ్ ఏంది, ఎక్కడ పోతున్నాయి, చదువుకుంది చేసే పని ఏంది అని చెప్పి అవన్నీ గుర్తు తెచ్చుకొని మా అమ్మ చీర ఊరేసుకున్నాం 2019లో. సో ఇట్లాంటి చైర్ ఉండే, తన్నేసిన తర్వాత ఇంకా అయిపోయింది, కళ్ళపట్టు నీళ్ళు వస్తున్నాయి, జీవితం మొత్తం అయిపోయింది అనుకున్నా. మా అమ్మ చీర తెగి కింద పడిపోయింది. మా ఫాదర్ ఎప్పుడు అంటుండే అనమాట, అరే నువ్వు దేనికి అక్కడ రావాలా, నువ్వు దేని వరకు రావాలా, నేను ఎత్తి మీద ఆటను పెడితే ఎవరు పవన కూడా ఓడుకున్నారా అంటే, అప్పటి వరకు నమ్మలే. కానీ సూసైడ్ చేసుకొని కింద పడ్డ తర్వాత నమ్మిన. ఎందుకంటే సూసైడ్ కూడా అక్కడ అర్థమైపోయింది, ఇది చేసుకోవడం సూసైడ్ చేసుకోవడం కూడా నాకు రాదు, అర్థమవుతుందా? సో మరి మా అమ్మది పాత చీరనా, లేకపోతే నా బరువు ఆ చీరకి ఎక్కువైతే నాకు తెలియదు, కానీ కిందనైతే పడ్డాం. అది పడ్డ వారం రోజుల తర్వాత రోజు ఆలోచిస్తున్నా, ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది, ఏం చేస్తే బాగుపడతాం. ఇప్పుడు నేను జనాలందరికీ ఏమో కార్లు కొంటా, బిల్డింగ్ కొంటానేమో నేను చెప్తున్నాను. ఇప్పుడు పోయి ఉద్యోగానికి పోదామంటే ఇప్పుడు ఇట్లాంటి మీటింగ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను సిల్వర్ ఏదో పొజిషన్ ఉన్నా పాత కంపెనీలో, నేను కారు కొంటా, ఇల్లు కొంటా అని చెప్పి జనాలందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి కంపెనీ నుంచి బయటకు వచ్చి ఓ లంచ్ బాక్స్ చేతులు పట్టుకొని బస్సు ఎక్కి, ఎర్ర బస్సు ఎక్కి, అది మనకు నచ్చదు ఎర్ర బస్సు అంటే, ఆ మీటింగ్ ఎవడో నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి, ఏం సార్ మీరు ఉద్యోగానికి పోతున్నారంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి, అంతేనే కదా.
కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఇదే మధ్యాహ్నం టైంలో మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. అంజీ ఏడున్నావు అంటే ఏడు ఉంటాము, ఏ దిక్కు లేదో దేవుడే దిక్కు అన్నట్టు, నీ వల్ల మొత్తం లైఫ్ మొత్తం లాస్ అయిపోయింది, ఏడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నావు. అలాగే నువ్వు చలో మా ఇంటికి వచ్చేసాను. ఆయన పోయినా ఇద్దరం కలిసి భోజనం చేసినాం. భోజనం చేసిన తర్వాత ఆయన చెప్పింది ఒకే ఒక్క మాట, ఇగో వైట్ పేపర్ ఇట్లా తీసుకొచ్చిండు, ఇట్లా సున్నాలన్నీ చుట్టిండు, ఇట్లా సున్నాలన్నీ చుట్టి ఇంకో ఈ లెగ్గులలో ఇంత టర్న్ ఓవర్ చేస్తే నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు సంవత్సరం లోపల అని చెప్పి. ఈ మాట ఎప్పుడైతే అన్నాడో కింది నుంచి పైదాకా చూసిన. ఎందుకో తెలిసిన, నన్ను నా జీవితాన్ని మొత్తం బర్బాద్ చేసిన వ్యక్తి అతనే. 8 ఏళ్లలో 8 లక్షల దగ్గర అప్పు చేయించిన వ్యక్తి అతను. ఈ వెస్టీజ్ కంపెనీ తీసుకొచ్చి బాగుపరిచిన వ్యక్తి కూడా అతను. అతను ఎవరుగా శ్రీనివాస్ సో 2019 మేలో ఈ అవకాశం నేను చూసిన. 2019 మేలో ఈ అవకాశం చూడగానే ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే బిజినెస్కి అయితే రాలేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయి, కారు, ఇల్లు, బంగ్లా, ఇవన్నీ ఏం ఆలోచనలు. ఒకటే అనిపించింది, అరే ఇన్నేళ్ళ నుంచి కష్టపడ్డాను, నిండా పోయినోనికి సరి అవసరం లేదు. ఇప్పుడు పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి పోతాడు కదా, పోస్ట్ ఆఫీస్ బోర్డు కదా. ఒక నెట్వర్క్ అని నిజంగా ఒక -% డిసైడ్ అయ్యారు అనుకోండి, లైఫ్ మొత్తం జిల్జిల్గా. వాళ్ళు ఒకవేళ డిసైడ్ అయితే కనుక -% జిహాద్ అంటారు, చూసినావా? తెలుసా జిహాద్ అంటే? ఏం తెలుసు? ఏ జిహాద్ అంటారు చూసినావా? సునీల్ ఏం సినిమా, సొంత సినిమా మీకు అన్నట్టు. సో 2019లో ఈ అవకాశం చూసిన. కార్లు బంగారాల కోసం రాలేదు. నేనేమనుకున్నా అంటే జస్ట్ పార్ట్ టైంగా స్టార్ట్ చేస్తే తప్పేముంది, పార్ట్ టైంగా స్టార్ట్ చేస్తే తప్పేముంది. ఇప్పుడు మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తున్నామండి. ఇప్పుడు జాబ్ చేసిన ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జాబ్ చేయొద్దండి. మీరందరూ జాబ్ చేస్తారు. ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది సార్ మీకు జాబ్లో? 32. అమ్మ నా ఏజ్ అంతా మీకు ఎక్స్పీరియన్స్. ఏం జాబ్ చేస్తుంటారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఉద్యోగం. సార్ ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం, మీ ఏజ్ ఎంత సార్? 63 రన్నింగ్, 63 ఏళ్ళు, 32 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఇన్నేళ్లలో ఏ రోజైనా మీకు జాబ్ పోయేటప్పుడు ఎస్ ఈ జాబ్ దొరికిన నా జన్మ ధన్యం అయిపోయిందని కాలర్ వేసుకోబోయే రోజు ఏమైనా ఉందా? ఓన్లీ జాబ్లో జాయిన్ అయిన రోజు మాత్రమే. ఎందుకంటే 32 ఏళ్ళు శ్రమించారు కదా జాబ్ కోసం. జాబ్లో జాయిన్ అయిన రోజు మాత్రమే ముఖంలో కళ ఉంటుంది, కానీ తర్వాత అయితే ఏముండదండి. తర్వాత ఈఎంఐల కోసం, ఇంటి కిరాయిల కోసం, పిల్లల ఫీజుల కోసం, బాధ్యత కోసం ఉద్యోగాన్ని వేయటంలో చూసినా కానీ ఎవరైనా ఎక్సైట్మెంట్తో పోంగ్ అయితే నేను చూడలేదు. నేనేమనుకుంటా అంటే జస్ట్ పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన. నేను ఇంకొంతమంది ఈ విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఎవరైనా బిజినెస్కి వస్తే కనుక ఎగ్జాక్ట్లీ నువ్వు 100 PV తీస్తేనే బిజినెస్లో జాయిన్ చేస్తా, లేకపోతే 160 PV అయితే నువ్వు రైట్ లీడరు, లేకపోతే 500 PV తీస్తే నువ్వు తోపు అని చెప్పి బిజినెస్లో చెప్పకండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 1500 పెట్టి స్టార్ట్ చేసినాను. ఎంత? 1500. ఇది కూడా ఏంటంటే నా దగ్గర 1 రూపీ కూడా లేదు. 2019లో బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మందిని డబ్బులు అడిగిన, ఒక ₹1000 ఉంటే ఇవ్వండి అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటారు? ఆల్రెడీ 8 లక్షలు అప్పు అయిపోయాడు, చూస్తే ఏ ఉద్యోగం చేయట్లేదు. ఈ ₹1000 ఇస్తే ఏ పని చేసి తిరిగి ఇస్తాడు అని చెప్పి అందరి దగ్గర. మీరు ఎవరైనా డబ్బులు అడిగి చూడండి, మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నట్టుంది. ఇప్పుడు డబ్బులు అడిగి చూడండి. అన్న 10,000 అబ్బా ఒక్క గంట ముందే చెప్పవచ్చు, చిట్టి కట్టిన అన్నారా? నిన్న చెప్పి ఉంటే అయిపోతుండే, మా పిల్లల ఫీజు కట్టిన అబ్బా మిస్ అయిపోతుంది. లేకపోతే ఇంకొన్ని రకరకాల రీజన్ చెప్తా ఉంటారు. నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యాడు, రోడ్ పైన పడినాడు. సో సీరియస్ కండిషన్ ఉంది, తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిన, ఐసీయూలో పెట్టారు. సో లాస్ట్కి చివరిగా ఆ వ్యక్తి బ్రతకలేదు. ఇప్పుడు మామూలుగా డాక్టర్ ఎన్నో సినిమాలు చూస్తుంటారు, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందంటే చక్కగా బయటకు వస్తాడు, కళ్ళద్దాలు తీస్తాడు, సారీ అండి చాలా ట్రై చేసినాం కానీ మా వల్ల కాలేదు. ఆయన వచ్చి ఇదే మ్యాటర్ చెప్పిండు, కానీ అనలేక లాస్ట్కి ఒక మాట అన్నాడు, ఒకవేళ గంట ముందు కనుక ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఉంటే ఈ వ్యక్తిని నేను బతికించమన్నాను. అలాగే అక్కడ ఉన్న పేషెంట్ బంధువులు ఎవరైతే ఉన్నారో, అరే డాక్టర్ గారు యాక్సిడెంట్ అయ్యే అర్ధగంట అవుతుంది, గంట ముందు ఎట్లా తీసుకురావాలి? అర్థమవుతుందా? ఇక్కడ కూడా మీరెవరైనా డబ్బు అడిగి చూడండి, ఒక అర్ధగంట ముందు చెప్పొద్దా, నిన్ననే చెప్పొద్దా అని ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సో ఒక దగ్గర క్రెడిట్ కార్డ్ ద్వారా అప్పు చేసి 1500 పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నా. ఈ బిజినెస్లో నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఏదైతే ఉందో ₹43 అండి. ఎంత? ₹43.
ఇది మంచి ఇన్కమా, పెద్ద ఇన్కమా, చిన్న ఇన్కమా? పెద్ద ఇన్కమా, చిన్న ఇన్కమా? చిన్న ఇన్కమ్ కదా. ఇందాక సంజీవ్ గారు ప్లాన్ చెప్పిన ఎట్లా ఉంది? సూపర్ ఉంది కదా. నా తరపు నుంచి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ రాజు గారికి. ఇందాక మీరు ప్లాన్ విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్లాన్ లో ఎన్ని ఏళ్ళ నుంచి మీరు కొన్నా కూడా లాస్ట్ ఫైనల్ గా రిజల్ట్ 0 ఫైనాన్షియల్, అంతేనా? మరి 0తో కంపారిజన్ చేస్తే 43 ఎక్కువనా తక్కువనా? ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. సో నేను ఫస్ట్ ఏం చేసినంటే 43 రూపీస్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఇంకొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ కొంతమంది లేడీస్ వచ్చారు, మీ హస్బెండ్ తెలియకుండా మీటింగ్కి వచ్చినారు కొంతమంది మీ మిస్సెస్ తెలియకుండా మీటింగ్కి వచ్చారు, కొంతమంది మీ భార్య భర్త తెలియకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే అబ్బాయి ప్రోడక్ట్ ఇప్పిస్తాడు, 100 PO 50 PO 160 PO ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత మనం ఏం చేస్తామంటే భార్యకి తెలియకుండా మనం చేయాలని ఒక తాపత్రయ పడుతుంటాం, భర్తకు తెలియకుండా మనం చేయాలని ఒక తాపత్రయ పడుతుంటాం. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు వాడరు. ఇవో మంచం ఉంటుంది, మంచాలన్నీ దేనికోసం? మనం నిద్రపోయడానికన్నా ఈ ప్రోడక్ట్ తేడానికి ఎక్కువ వాడతారు మన డిస్ట్రిబ్యూటర్లు. అర్థమవుతుందండి? ఈ మంచం కింద కానీ సబ్జల పైన కానీ ప్రోడక్ట్ దాస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రోడక్ట్ వాడకుండా బిజినెస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అండి? 100% లేరు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. నేను వెస్టీజ్కి వచ్చిన కొత్తలో ఏమంటారు, మా ఇంటి ఎదురుగా ఒక అన్న జాయిన్ అయిపోయినా, ప్రోడక్ట్ తీసుకున్నా, పొద్దున్న లేచి బ్రష్ చేసుకుంటూ అన్న నమస్తే గుడ్ మార్నింగ్, నిన్ననే వెస్టీలో జాయిన్ అయినా, ప్రోడక్ట్ సూపర్ ఉన్నది అని వారం రోజులు గుడ్ మార్నింగ్ చెప్తున్నా, నిన్న జాయిన్ అయినా, మొన్న జాయిన్ అయినా, వారం రోజులు అయిందని చెప్తూనే ఉన్నా. ఆయన ఏం మాట్లాడలే. వారం తర్వాత ఒకే క్వశ్చన్ వేసిండు, తమ్ముడు నాకు ఇంతగానో వెస్టీజ్ గురించి చెప్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు వాడుతున్న పేస్ట్ కానీ నువ్వు వాడుతున్న బ్రష్ కానీ వెస్టీజ్ కంపెనీకి సంబంధించిన అనగానే నాకు నేను చెక్ చేసుకుంటే నేనేమో అజయ్ పేస్ట్ వాడుతున్నా, కోల్గేట్ పేస్ట్ వాడుతున్నా, కానీ జనాలు చెప్పడం మాత్రం వెస్టీజ్ గురించి చెప్తున్నా. బిజినెస్ అవుతుందా అండి? అవుతుందా? 100% కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చేసిన పని టీం చేస్తే, ఇప్పుడు వెస్టీ ప్రోడక్ట్ మనం వాడకుండా బయట ప్రోడక్ట్ వాడే వెస్టీ గురించి చెప్తే మనమే కాకుండా టీం అందరు చేస్తే, చాలా మంది అనుకుంటారు సార్ నేను ఒక్కనే కాదు సార్ చేసేది, టీం అందరు అట్లా చేయరు సార్ అంటారు. అంటారా? ఒకసారి చేయి పైకి ఎత్తండి, చేయి పైకి ఎత్తండి, వేలు ఇట్లా వేలు పెట్టండి, ఇట్లా సుదర్శన్ చెప్పి తిప్పాలి స్పీడ్గా తిప్పండి, తిప్పాలి బాగా స్పీడ్. చెవుల మీద పెట్టండి. మీరు ఏడ పెట్టమని చెప్పి ఫాలో అవుతున్నా. పదే చేయడం వేస్తే దూడ గెట్టడం లేదు కదా, నిజమే కదా. మనం ఏం చేస్తాం, మన టీం అదే పని చేస్తాం. ఆ క్షణం రియలైజ్ అయినా, ఎస్ ఫస్ట్ ప్రోడక్ట్ నాతో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఒక 5 స్టార్ హోటల్ పెట్టి మన దాంట్లోకి వచ్చే కస్టమర్లు మన ఓనర్ అయ్యి ఉండి పక్క హోటల్లో కాకా హోటల్లో ఛాయ్ తాగడానికి పోయినాం అనుకోండి, ఎంత గలీజ్ ఉంటుంది. నిజమే కదా. మనం 5 స్టార్ హోటల్ పెట్టినప్పుడు మనం ఇళ్ళనే ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసిన భలే మెస్మరైజ్ అయ్యండి ప్రోడక్ట్. ఎందుకంటే ఇంతకుముందు చేస్తున్న వేరే కంపెనీ ఏదైతుందో ఇంటర్నేషనల్ కంపెనీ, సుమారుగా 109 దేశాల్లో రన్ అవుతున్న కంపెనీ, ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత దాన్ని బీట్ చేయగలుగుతా లేదని ఆలోచించిన, కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ అనేది నెంబర్ 1 బ్రాండ్. నేను మళ్ళీ చెప్తాను, నెంబర్ 1. మనం వేసుకునే బంగారంలో కల్తీ ఉంటుందేమో, మనం వేసుకునే బంగారంలో కల్తీ ఉంటుంది కానీ ప్రొడక్ట్స్లో మాత్రం 100% కల్తీ లేదు. ఎంత మంచి ప్రోడక్ట్ అంటే, ఇప్పుడు చెప్పండి, 22 ఏళ్ళ నుంచి కంపెనీ నడుస్తుందా? మనిషిని ఒక రోజు మోసం చేయొచ్చు, ఒక నెల మోసం చేయొచ్చు, ఒక సంవత్సరం 22 ఏళ్ళ నుంచి మోసం చేసుకుంటూ వస్తుంటామా? నిజమా కదా. సో నేను ప్రోడక్ట్ వాడిన తర్వాత ఫుల్ ఖుషి అయిపోయినా. నేను జనాలకు చెప్పడం స్టార్ట్ చేసిన. చాలా మంది చెప్పడం పోగానే అయ్యో రా ఆ కంపెనీ బంద్ చేసినామంటే ఈ కంపెనీకి వచ్చినామంటే కదా, నువ్వు రా నీకోసం వెయిట్ చేసినా, ఎంత తీసుకోవాలో చెప్పాలి. ఎవరు అడగాలి, ఆ కంపెనీ పోయిందా, ఈ కంపెనీకి వచ్చినా, ఇదేం రోజు చూద్దాం పాట. ఇట్లా అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను నమ్మే వాళ్ళ దగ్గరికి పోయి బిజినెస్ స్టార్ట్ చేసిన నా సెకండ్ మంత్ ఇన్కమ్ ఏదైతుందో 1506 రూపాయలు వచ్చిందండి. ఎంత? 1506 రూపాయలు వచ్చింది. సో నాకు నేను కంపారిజన్ చేసుకోగలిగితే 30 టైమ్స్ ఎక్కువ వచ్చింది ఆ ఇన్కమ్ ఫస్ట్ మంత్తో కంపారిజన్ చేసి. నాకు అనిపించింది చలో ఈ ప్రోడక్ట్లో డబ్బులు ఉన్నాయా లేవా తర్వాత సంగతి. నన్ను అయితే కొంతమంది నమ్మినారు. సెకండ్ మంత్ థర్డ్ మంత్ వీళ్ళకి ఫోన్ చేద్దామని నేను అనుకున్నా, ప్రోడక్ట్ ఎట్లుంది ఏం సంగతి ఫోన్ చేద్దామని అనుకున్నా. వీళ్ళే నాకు ఉల్టా ఫోన్ చేయడం స్టార్ట్ చేసినారు. ఎవరైతే సెకండ్ మంత్ తీసుకున్నారు, అన్న ప్రోడక్ట్ భలే ఉందన్న, బిజినెస్ కూడా బాగుంటుంది, చలో స్టార్ట్ చేద్దాం అని చెప్పి చాలా మంది ఫోన్ చేసినారు. నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. 3వ నెల ఏదైతే ఉందో 4491
ఎంత? 4,491. ఈ 3 నెలల వరకు వెస్టీజ్కి రానైతే వచ్చినా కానీ కంపెనీ పైన అయితే డౌట్. ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఉంటుందో పోతుందో. కొత్త పెళ్ళైన వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా తీసుకుంటే కష్టం, మీ మనోభావాలు దెబ్బతింటే మన కామారీలో పూరి స్టాప్ చేస్తారు. నా పేరు తీసుకుంటాను. ఇప్పుడు చూడండి హిందూ సాంప్రదాయంలో ఫస్ట్ వచ్చి పెళ్లి పీటల పైన అబ్బాయి కూర్చుంటాడు. తర్వాత పెళ్లి కూతురు కొబ్బరి బొండం చేతులు పట్టుకొని వచ్చి మన పక్కన కూర్చుంటాడు. రాగానే ఇటు చూసుకొని ఇవి ఉంటుందో పోతుందో చేసుకోవాలి తీసుకుంటా అంటే ఉంటుందా పోతుందా ఎంఆర్ఓ దగ్గర పోయి 100 రూపాయల బాండ్ పేపర్ ఇస్తాం, కింద సాయి పెట్టిస్తాం, ఉండదు పోతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పైన నీకు నమ్మకం లేదు. ఈ బిజినెస్కి వచ్చారు ఏమని అనుకోవాలి మరి? ఈ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో కొద్ది క్షణాలు ఈ మెమడలో తాళి కట్టబోతున్నా, ఈమె నా భార్య కాబోతుంది, ఈమెతో కలిసి నేను సంసారం చేస్తాం, మా పిల్లలు ఉంటారు, మా జీవితం చాలా బాగుంటుంది, నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీతో పాటు ఉంటుంది. ఈ కంపెనీకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ ఉంటుందో పోతుందో, రానైతే వచ్చింది, ఆరైతే తీసుకొని వచ్చాను. అట్లాంటి డౌట్ ఎవరన్నా ఉంటే మీకు ఈరోజు ఆన్సర్ ఇస్తా. ఈ కంపెనీ 100% పోతుంది, 100% పోతుంది. ఎప్పుడు పోతుంది అంటే ఇక్కడ ఉన్న జనాలు అందరూ సబ్బు పెట్టి స్నానం చేయనప్పుడు, పేస్ట్ పెట్టి పనులుతున్నప్పుడు ఈ కంపెనీ పోతుంది. అర్థమవుతుందా? జరిగే పనేనా? ఇప్పుడు లేడీస్ ఎవరన్నా అందం విషయంలో కంపారిజన్ చేసిన, నువ్వేమైనా పెద్ద ఐశ్వర్యరాయ్ అంట, మేమైనా పెద్ద మహేష్ బాబా అంటాం. ఐశ్వర్యరాయ్ పండ్లు తోమపోతే స్మెల్ వస్తుంది. ఈ బిజినెస్లో ఇది FMCG మార్కెట్ నెంబర్ 1 ఎవర్ గ్రీన్ బిజినెస్. ఎందుకంటే మన కరోనా టైంలో కూడా మీరు చాలా మంది చూసినారు, ఎన్నో కొన్ని వందల వేల బిజినెస్ పడిపోయినాయి. కిరాణా షాప్, మెడికల్ షాప్ మాత్రం ఎవర్ గ్రీన్ బిజినెస్. ఎస్ సార్, నిజమే కదా? సో ఈ 3 నెలల వరకు నాకు అదే డౌట్ ఉంటుండే, ఉంటుందా పోతుందా ఏంటంటే. నాకు పెళ్లి కూతురు పైన ఎట్లయితే డౌట్ ఉందో కంపెనీ పైన కూడా అట్లా డౌట్ ఉంటుండే. నా 4th మంత్ ఇన్కమ్ ఏదైతే 21,796 రూపాయలు, 21,796. ఇవే మీ అకౌంట్ అంటే ఎట్లా ఉంటుంది? ఈ ఇన్కమ్ ఎప్పుడైతే చూసిందో నిజంగా వెస్టీజ్ కంపెనీ న్యాయం చేసిందని అనుకోవాలి. ఎందుకంటే అసలు వెస్టీజ్ అంటే ఏంది? వెస్టీజ్ అంటే ఏందండి? వెస్టీజ్ అంటే ఏంది అంటే వాస్తవానికి ఒక ఎడారిలో నిలబడ్డ వ్యక్తికి దారి ఎక్కడ వాళ్ళో తెలియదు, కానీ గమ్యం అయితే చేరుకోవాలి. మరి ఎట్లా చేరుకోవాలి? ఏ దారి తెలియదు, గమ్యం తెలిసి ఎట్లా చేరుకోవాలంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే నడుచుకుంటూ వెళ్ళారో అడుగు జాడలో వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతామని కంపెనీ యొక్క అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, చాలా మంది కంపెనీ కూడా పలకనిక రాదు, వీళ్ళు నేను వెస్టీజ్ చేసిన వాళ్ళని వేస్టేజ్ కంపెనీలో ఏం చేసిన. వేస్టేజ్ కంపెనీ కాదు నాయన, వెస్టీజ్ కంపెనీ. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ కంపెనీ ఏదైతే ఉందో 21,796 ఎప్పుడైతే ఇచ్చిందో, నేను ఇంతకుముందు చేస్తున్న కంపెనీ 2012లో నేను జాయిన్ అయితే 2017లో అంటే 5 ఏళ్ల తర్వాత 22,084 రూపాయలు వచ్చింది హైయెస్ట్ ఇన్కమ్. ఒకటేసారి వచ్చింది, మళ్ళీ రాలేదు పాత కంపెనీలో. ఇక్కడ చూడగలిగితే ఓన్లీ 4 నెలలు వచ్చింది. ఎస్, ఇందులో డబ్బులు ఉన్నాయి, విపరీతమైన డబ్బులు ఉన్నాయి. ఏమంటారు? ఇది ఒక వెస్టీజ్ అనేది మహాసముద్రం. నువ్వు ఒకవేళ శంషం తీసుకొని పోయినావు అనుకోండి, మహాసముద్రం శంషం నీళ్ళు వస్తాయి. బిందె తీసుకోపోతే బిందెలు వస్తాయి, ట్యాంకర్ తీసుకోపోతే ట్యాంకర్ వస్తాయి. మరి ఈ మూడిట్లో మీకు ఆప్షన్ ఇచ్చినా ఏం తీసుకోపోతారు? ట్యాంకరే కదా. నా సలహా ఏంటంటే కొన్ని రోజులు లేట్ అయినా పర్వాలేదు కానీ పైప్ లైన్ వేసుకోండి. టైం పడుతుంది కానీ కంటిన్యూగా నీళ్ళు వస్తూ ఉంటుంది. సో ఇన్కమ్ చూసిన తర్వాత విపరీతమైన ఎక్సైట్మెంట్ అయిపోయింది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అనే ఒక సామెత ఉంటుంది తెలుసా? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న బిచ్చగాడికి ఎట్లుండదు అంటే ఏ టైంకి జనాలు వస్తారు, ఎట్లా ఆడుకుంటే డబ్బులు వస్తాయి ఆయనకి ఎక్స్పీరియన్స్ తెలుసు. కొత్తగా జోర కట్టుకోవాలి మనకి పగలు లేదు, రాత్రి లేదు, పొద్దున్న లేచినట్టు అనుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే కొత్త బిచ్చగాడు ఎట్లయితే పని చేస్తాడో బయటికి వెళ్ళి పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, ఏం లేదు, వెస్టీజ్, తిన్నా వెస్టీజ్, బతికినా వెస్టీజ్, నీళ్ళు ఏం చేసినా వెస్టీజ్. పొద్దున్న లేచినట్టు పరిగెత్తిన నా 5వ నెల ఇన్కమ్ 29,915. తర్వాత 6వ నెల వచ్చేసి 37,681, 7వ నెల 40,228. ఇట్లా పెరుగుతూ వచ్చిందండి. ఎవ్రీ మంత్ గ్రోత్ ఉంది, ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ విషయంలో గ్రోత్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, నిన్న మొన్న అంజనేయులు రాస్తున్నాడు ఒక వ్యక్తి 6 నెలల ముందు ఏం లేదు, 0 ఇన్కమ్. కానీ 6 నెలల తర్వాత చూసుకుంటే 40,000 వచ్చింది సరాసరిగా.
నా ఇన్కమ్ ఎట్లయితే పెరుగుతుందో ఈ స్టేటస్లు ఇవన్నీ అందరు పెట్టుకుంటుంటే చుట్టాలు దోస్తులు చూసినారు, వీళ్ళకి బీపీలు షుగర్ ఇట్లా పెరుగుతారు. ఏంటి రా, నిన్న మొన్నటి వరకు జీరో ఉన్న వ్యక్తి ఈ రోజు నెలకు 40,000 సంపాదించు. దేవుడా ఏమైనా చెయ్యి, నీకు దండం పెడతా, 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మరి ఎవరు కోరుకురో ఏం సంగతి, ఎవరి ఏమంటారు కోరిక ఫలించో నాకు తెలియదు. కానీ కరోనా అనేది మహమ్మారి ఒకటి వచ్చిందండి, మీకు తెలుసు. మార్చి 2020లో కరోనా వచ్చింది. 40,000 ఇన్కమ్ కాస్త 400 రూపాయలకు పడిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ నా పొజిషన్లో ఉంటే మీరు వెస్టీజ్ కంపెనీలో మళ్ళీ చేస్తారా? చేస్తారా? వెస్టీజ్ కంపెనీ మస్తు వేస్ట్ కదా, ఎందుకంటే 40,000 కాస్త 400 రూపాయలకు పడిపోయింది. వేస్ట్ కంపెనీ, ఎస్ వేస్ట్ కంపెనీ అనిపిస్తా లేదా? మీరు బాగా ఆలోచించండి, నువ్వు పని చేసినప్పుడు డబ్బులు ఇచ్చిందా లేదా? మరి కరోనా మన కంపెనీకి ఒక్కదానికి వచ్చిందా, ప్రపంచం మొత్తం వచ్చిందా? ప్రపంచం మొత్తం వచ్చింది కదా. మరి ప్రపంచంలో మరి ఎంతమంది ఉద్యోగాలు పోలే, ఎంతమంది 50% శాలరీ రాలే? అర్థమైందా కాలేదండి? కొంతమంది జీవితాలు లేకుండా పోయినాయి, ప్రాణాలు లేకుండా పోయినాయి. అట్లాంటి కరోనా మహమ్మారి 3 నెలలు విపరీతంగా అందరూ చాలా ఇబ్బంది పెట్టింది. ఒకవేళ ఆన్లైన్లో ప్రోడక్ట్ ఏమైనా ఆర్డర్ పెడదామన్నా కూడా డోర్ డెలివరీ చేయలేని పరిస్థితి, ఎవరు కానీ బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. 400 కాస్త జీరో అయిపోయింది, జీరో కాస్త ఏం లేదు, 3 నెలల వరకు ఏం ఇన్కమ్ లేదు. చాలా మంది అమ్మయ్య థ్యాంక్ యూ గా. మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, అమెరికాలో కరెంటు పోయింది అనుకోండి, కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారంట ఎందుకు పోయిందని తెలుసుకోవడానికి. కానీ జపాన్లో పోయిందనుకోండి, అమెరికా వాళ్ళ కన్నా వీళ్ళు చాలా అడ్వాన్స్ ఉంటారు. ఇంట్లో ఫ్యూజ్ పోయింది అనేది చెక్ చేస్తారట ఫస్ట్, తర్వాత కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారట. కానీ మన ఇండియా లోపల కరెంట్ పోయింది అనుకోండి, మీరు చేసేదే చెప్తున్నాను. ఒకవేళ పక్కింట్లో పోకుండా మన ఇంట్లో పోయింది అనుకోండి, మన ఫీలింగ్ ఏంది? నా విషయం బాడీకి ఎంత చెమట పడుతుందో తెలియదు, కానీ లోపల గుంటె 70 కాస్త 100 కొట్టుకుంటుంది, మన ఇంట్లో అట్లే ఉందని చెప్పి. నిజమా కదండి? సో ఈ 3 నెలల వరకు ఎటువంటి ఇన్కమ్ లేదు, గడ్డాలు మీసాలు పెంచుకొని ఊళ్ళలో కూర్చొని చాలా మంది ఉన్నారు. నాది అదే పరిస్థితి. మా ఫాదర్ వచ్చి అంటుంది, అరే ఇప్పుడేం చేస్తావురా, ఇప్పుడే. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తెగించండి అనుకోండి, తెగించడానికి తెడ్డలింగం. సో ఏ వ్యక్తి నెగిటివ్ పర్సన్ దేనికైనా తెగించడం అనుకోండి, నేను అట్లాంటి నాకెవడా నువ్వు చెయ్యలేవంటే చేసే చూపిస్తాం. సో నాన్న ఒక 3 నెలలు ఇది చూసినావు కదా, మళ్ళీ మనం అంజలి రాసు 7 పోయినా నా పేరు వినిపిస్తుంది కదా, నువ్వు ఏ పేరు విన్నావు నా పేరు వినిపిస్తుంది అని చెప్పిన. హైదరాబాద్కి వచ్చినాం. సో హైదరాబాద్కి వచ్చి ఈ చుట్టాలు అన్నవి దోస్తు కామెంట్ చేసి, ఇట్లా కామెంట్ చేసి అన్ని గుర్తుపెట్టుకున్నాం, మైండ్లో పెట్టుకున్నాం, మళ్ళీ రన్ అవుతా ఉంది. ఇప్పుడు చూడండి, అపరిచితుడు సినిమాలో, గజని సినిమాలో మహా అయితే 5-6 నెంబర్లు ఉంటాయి, వాడు బాడీ మీద రాసుకుంటాడు. ఈడ ఎన్ని నెంబర్లు ఉంటాయి? 100 నెంబర్లు ఉంటాయి. అన్ని రాసుకున్నా, ఎవరెవరు ఏమేమన్నారు, ఏం సంగతి అన్ని రాసుకొని పేపర్ అన్ని మడత పెట్టి ఒక బాక్స్లో వేసి చలో బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. ఆఫ్టర్ కరోనా తర్వాత 4,000 ఫస్ట్ మంత్, కరోనా తర్వాత మళ్ళీ 8,000. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, ఈ ఫిగర్ తెలిసి వాటి రాసిన చెప్తున్నా. తర్వాత వచ్చేసి 33,000 3వ నెల, 4వ నెల వచ్చేసి 42,000, 5వ నెల 57,000, 6వ నెల వచ్చేసి 73,000, 7వ నెల వచ్చేసి మళ్ళీ 98,300, 98,300. ఈ టైం ఏదైతే ఉందో మార్చి 2021 మళ్ళా సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. జనాలందరూ మళ్ళీ వెయిట్ చేస్తారు, మళ్ళీ పడిపోతారు. అట్టేట పడిపోతాం. కరోనా టైంలో మీకు తెలుసా, చాలా మంది కనువిప్పు కలిగించింది. ఎందుకంటే ఇదే కరోనా కన్నా ముందు చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీ చెప్పినాం, బాబు ఇది చేసుకోండి, మీ ఇంట్లో సెకండ్ సిలిండర్ లెక్క, లేదంటే మీ కారు స్టెప్నీ లెక్క మీరు ఎవరో తెలుసా, ఆయన లెక్చరర్ అంటారు ఒక ఆయన, పోతే ఒక ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ అంటారు, ఇంకొక ఆయన గవర్నమెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్పుడు కనువిప్పు కలిగి చాలా మంది ఉద్యోగాలు లేకుండా పోయి, చాలా మంది 50% పడిపోయి. అప్పుడు ఆలోచించరు ఏదైనా పార్ట్ టైం దొరికితే బాగుంటుంది. అదే టైంలో బెస్టీజ్ పరిచయం అయింది. ఇంకొకటి, కరోనా టైంలో ఈవెన్ కనీసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముట్టుకునే సిచ్యువేషన్ లేదు, చచ్చిపోయినా కూడా శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు. నిజమా కదండి? ఆ టైంలో నేను మన పర్సనల్గా వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా 300 ఫ్యామిలీస్ని కరోనా నుంచి బయటపడేసాను. వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్. సో వాళ్ళ బంధుమిత్రులనే ముట్టుకోవడానికి ఆలోచించినప్పుడు మనం పోయి పట్టుకొని బిజినెస్ గురించి ఏమంటారు అన్ని సప్లిమెంట్స్ ఇచ్చి చాలా మంది ఫ్యామిలీస్ లైఫ్ సేవ్ చేసినాం. ₹1,00,000, 98,300, తర్వాత 1,02,000, 1,10,000, 1,18,000 ఇట్లా పెరుగుతూ వచ్చింది. అదే టైంలో అప్లైన్ ఊరికే ఫోర్సెస్. ఇక్కడ ఎవరు స్టార్ అండ్ ఎవరు లీడర్స్ ఎవరు ఉన్నారు?
కార్ తీసుకుని వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకసారి చేయొద్దండి. కార్ ఫండ్ వచ్చినాయి, కార్ తీసుకుని వాళ్ళు ఉన్నారా? మీరు కార్ ఫండ్ వచ్చిన మీకు మీ అబ్బాయిని ఫోర్స్ చేస్తున్నా కార్ తీసుకోమని? కార్ తీసుకొని ఫోర్స్ చేస్తుండా లేదా? ఇటు అంటురా అటు అంటురా చేస్తుండు కదా. నాకు కూడా అబ్బాయిని అట్లే ఫోర్స్ చేస్తుండే, ఆంజనేయులు సార్ కార్ తీసుకోండి బిజినెస్ పెడతారు, ఆంజనేయులు సార్ కార్ తీసుకోండి. కరోనా నుంచి ఇప్పుడే బయట పడ్డాం సార్, నెలకు ₹1,00,000 వస్తుంది. కార్ తీసుకుంటే బిజినెస్ పెరుగుతో లేదు తెలియదు కదా, అప్పు మాత్రం పెరుగుతుంది సార్ అని చెప్పాను. అంటే అబ్బాయి ఎట్లా చెప్పినా ఇంటర్నెట్ అని చెప్పి చాలా ప్రయత్నాలు 3-4 నెలలు చాలా ప్రయత్నాలు చేసినారు. నాకన్నా ముందు నామినేషన్ గీతా జాన్రెడ్డి అని ఒక మేడం డిఈసిడి నాకన్నా ముందే కారు తీసుకుందాం మేడం. తీసుకున్న తర్వాత రోజు పురుషోత్తం దాస్ సార్ నేను కొత్తపేట స్టోర్కి పోయిన తర్వాత సార్ ఒక సెల్ఫీ కావాలి సార్ మీతో అన్నాడు. మామూలుగా డౌన్లైన్ అప్లైన్ అడిగారు కదా, ఈయన నన్ను ఉల్టా అడిగితే సరే సార్ తీసుకున్న పాటని చెప్పిన ఈ అన్నాడు, ఈ అన్న అంత బాగానే ఉంది అన్న తర్వాత లాస్ట్కి ఇంకొక ఫోటో సార్ మీది ఒకటి పర్సనల్ కావాలి సార్ అన్నాడు. ఆయన చెలవు సార్ అని చెప్పి కొత్తపేట పోస్టర్ చూడండి టాటా నెక్సాన్ కార్లో ఆ కొత్తపేట స్టోర్లో తీసిన తర్వాత అన్ని గ్రూప్లో వేసి ఆంజనేయులు సార్ కార్ కమింగ్ సూన్ అని వేసిండు. చేయలేదు ఇక ఎప్పుడైతే కార్ కమింగ్ సూన్ అని వేసిండో నాకు అర్థమైపోయింది ఓఎంఐ కార్ తీసుకోవాలని చెప్పి చలో అని చెప్పి కొత్త కారు మెరుస్తున్న కారు 2021 ఆగస్టులో 13 లక్షలు పెట్టి టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాను. ఇందాక ఎగతాలు చేసిరని చెప్పిన కదా, ఆ డబ్బాలు వేసినని చెప్పిన కదా పేర్లు, ఆ పేర్లన్నీ బయటికి తీస్తున్నా మంచిగా టీక్ టాక్ రెడీ అయినా సెంట్ కొట్టుకున్నా బయటికి పోతున్నా. ఏం మామ, ఏం బావ, ఏం అక్క, ఎట్లున్నారు, ఏం సంగతి అని. నిన్న మొన్నటి వరకు అంజనేయ అనే వ్యక్తి బండిలో పెట్రోల్ పోయించుకోలేని వ్యక్తి సడన్ గా కారు దిగుతుంటే వేసినారు. అయ్యప్ప ప్రెస్టీజ్ జనాలు అందరికి అర్థమైపోయింది. అట్నుంచి చూడగలిగితే కనుక మీరు ఎవ్రీ మంత్ గ్రోత్ ఉంది. నా స్టార్లోనే హైయెస్ట్ ఇన్కమ్ 1,18,000, తర్వాత వచ్చేసి 1,80,000, 1,80,000, 2,00,000, 2,84,000 డైమండ్లో హైయెస్ట్ ఇన్కమ్, తర్వాత 3,18,000 హైయెస్ట్ ఇన్కమ్ క్రౌన్, ఇట్లా పెరుగుతూ వచ్చింది. ఈ వెస్టీజ్ బిజినెస్లో నా హైయెస్ట్ ఇన్కమ్ 8,07,760 రూపాయలు. ఇప్పుడు మీరు చెప్పండి 6.5 ఏళ్ల ముందు ఎక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ? ఇక్కడ 8 లక్షల అప్పు 8 లక్షల అప్పుతో స్టార్ట్ అయింది. ఈ అప్పునప్పుడు ఏమో ఊరికి అనుకున్నట్టు కళ్ళు మూసుకొని జీవితంలో మొత్తం కష్టపడ్డా కూడా 8 లక్షల అప్పు తీర్చగలుగుతున్నా, అవుతుందా నా వల్ల, నేను తీర్చగలుగుతాను లేదని ఊరికి అనుకునేట్టు. కానీ ఈరోజు నెలకి ఎంత సంపాదిస్తున్నా? ఎంత? 8,07,000. మీకు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేను జొమాటో స్విగ్గీలో పనిచేసినప్పుడు డబ్బుల కోసం పనిచేయాల్సి వచ్చింది. విపరీతమైన చేతులు నొప్పులు, మొత్తం బాడీ అంతా పెయిన్స్ డబ్బు కోసం. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత సంపాదించిన డబ్బులు లెక్క పెట్టాలంటే చేతుల్లో వస్తాయి. నా ఎక్స్పీరియన్స్ మనం ఒక 10 లక్షలు విత్డ్రాల్ చేసి లెక్క పెడతారు. ఊరికే పైసలు ఆన్లైన్లో వస్తున్నాయి, ఆన్లైన్లో పోతున్నాయి, చేతికి ఏం తగ్గుతారు పైసలు. సరే అని చెప్పి విత్డ్రాల్ చేసి లెక్క పెడితే మీకు లక్షలు లెక్క పెట్టాలని కూడా టైం పడుతుంది. సో ఇంత మంచి బిజినెస్, మీ బిజినెస్ ద్వారా మొన్ననే ఒక స్కోడా స్లేవియా కార్ తీసుకున్నా. ఎంత ఫెంటాస్టిక్. ఎందుకు చెప్తుంది ఈ కారు గురించి అంటే మళ్ళీ బ్రాండ్. మీరు ఏ కార్ సర్వీసింగ్ ఇచ్చిన నార్మల్ ఆర్డినరీ కార్స్ మహా అయితే 10,000, 15,000, 20,000 మించి కావు సర్వీసింగ్కి. కానీ ఒక్కసారి స్కోడా కార్ సర్వీసింగ్ ఇచ్చి చూడండి, ఎవరైనా ఉన్నవాళ్ళు కూడా మీకు అర్థమవుతుంటుంది. మినిమం 40,000 నుంచి 50,000 రూపాయలు అయితే ఒక సర్వీసింగ్కి. అదే సర్వీసింగ్ పైసలు పెడితే 2 వీలర్ బండి కొనుక్కోవచ్చా లేదా? 6.5 ఏళ్ల ముందు మందులు తాగడానికి చూడలేని వ్యక్తి ఈరోజు స్కోడా కార్లో ఎదుగుతాడు. బాగుందా బాగాలేదా? బాగుంది కదా. ఏం పోలే కదా. సో ఈ బిజినెస్ ద్వారా ఇంకా మంచి అచీవ్మెంట్ ఏం సాధించారంటే, ఏ కార్లు ఇవన్నీ మస్తు ఉంటాయి రా, ఇంకేమైనా కార్లు ఏముందిరా 10-20 లక్షలు పెడితే వచ్చేస్తారో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ బిజినెస్ ద్వారా ఇంతే రూమ్ అండి, ఇంతకన్నా చిన్న రూమే ఉంటుంది. అదే బెడ్రూమ్, అదే హాల్, అదే కిచెన్, అన్నీ అందులోనే ఒక సింగిల్ రూమ్ ఉన్న వ్యక్తిని ఊరికి ఎప్పుడు అనుకునేటప్పుడు పెద్ద ఇంట్లో కిరాయికి ఉండాలి, పెద్ద ఇంట్లో కిరాయికి ఉండాలని. కానీ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారా ఈరోజు 4 బెడ్రూమ్లతో ఒక మంచి డ్రీమ్ హౌస్ బిల్డ్ చేస్తున్నా. ఇంకొక 2 నెలల్లో గృహప్రవేశం ఉంది. ఎట్లుంటుంది? మనం ఒకవేళ సినిమా చూడాలంటే ఎడికి పోతాం? సినిమా థియేటర్కి పోతాం, అంతేనా కదా. ఈ మధ్యలో కొంచెం తగ్గినాయి ఆన్లైన్ ఇవన్నీ వచ్చిన కానించి. ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళండి, ఎట్లుంటుండే అంటే 10 రూపాయల టికెట్లు 20, 50, 70 ఇట్లుంటుండే బాల్కనీ ఇవన్నీ, అంతేనే కదా.
సో నేనైతే 10 రూపాయల టికెట్లు లైన్లో నిలబెట్టాను, ఎందుకంటే పైసలు ఉండవు కాబట్టి. నా దరిద్రం అదృష్టం ఏందో తెలియదు, నా దగ్గరికి వచ్చేసరికి లైట్ ఆపి 10-20 అంటాడు, బ్లాక్లో పెట్టాడు. అనిపించేది ఏదైనా ఒక రోజు నీ థియేటర్లో బాల్కనీలో కూర్చొని చూస్తాను అనుకునేటోడు మనసులో. ఇంకోటి ఏంటంటే చదువు రానోడు చదువు వచ్చోని ఈ కట్టె పట్టుకొని కొడతా ఉంటాడు, మీసాలు గుర్రం మీసాలు పెంచి. మీరు చూసిరా టికెట్ల కౌంటర్ దగ్గర బయట మనం చదివే రాదు, పొట్టకోస అక్షరం ముక్క రాదు, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఉంటాం, వాళ్ళతో కట్టె తీసుకొని కొట్టించుకుంటాం. మీరు చెప్పండి, 20 ఏళ్ళు సినిమా చూసినా మీరు ఎప్పుడైనా హీరో అవుతారా? అవుతారా? మీరు మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇప్పుడు ఒకప్పుడే చెప్పండి. ప్రభాస్, ఇంకా చిరంజీవి, ఇంకా మహేష్ బాబా, ఇక్కడ వెంకటేష్. ఇప్పుడు చెప్పండి, మీ ఇష్టమైన హీరోల సినిమాకి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైనా పొరపాటున థియేటర్కి వచ్చాడు, మీరు పోయిన రోజు ఆయన వచ్చిండు, బయటకు వచ్చిన తర్వాత ఎస్ నా వల్ల అయింది, నువ్వు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా హీరో అయితే భుజం తడివిండా? ఏం లేదు. కనిపించిన మీకు ఎప్పుడైనా? కనిపించలేదు. నిజమా కదండి? కానీ అంజనేయులు రాసుడు అని ఒక వ్యక్తి చెప్తుండు, 21 వారాలు ఈ మీటింగ్ రండి, 22వ వారం మీ ఎంటైర్ కాందాలో మీరే హీరో. నా ఎక్స్పీరియన్స్. ఈ బిజినెస్ ద్వారా ఇంట్లోనే సినిమా థియేటర్, సినిమాకి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సినిమా థియేటర్. లిఫ్ట్ లోపల నుంచే లిఫ్ట్ నోకగానే పైకి పోతాం. బయట లిఫ్ట్ కాదు, ఎవరు కిరాయికి ఉండరు. లంకంత కొంప అని అనంగా విన్నాం, నలుగురే ఉంటాం, కానీ లంకంత కొంప పెద్ద ఇల్లు కట్టినాం. ఇంకొక 2 నెలల గృహప్రవేశం ఉంది. ఇవన్నీ నేను అచీవ్ చేసిన మిత్రులారా ఈ బిజినెస్ ద్వారా. ఇందాక ఎవరైతే ప్లాన్ చెప్పినారో సంజీవ గారు, అండ్ ఫారెన్ ట్రిప్స్ 3 దేశాలు తిరిగి వచ్చినాం, ఖత్తర్, దుబాయ్, తర్వాత వచ్చేసి దోహా, ఇట్లా కంట్రీలు తిరిగి వచ్చినాం. అండ్ వచ్చేసి నెక్స్ట్ థాయిలాండ్ పోతున్నాం. థాయి మాసా అక్కడ చూసినావా? ఆలీ, అదే చిరుత సినిమా. సో నిజంగా నేను ఏమంటున్నా అంటే, నాకు తెలిసినందరికి ఎవరు కొంతమంది విమానాన్ని దగ్గర నుంచి చూసిన దాఖలాలు కూడా లేవు కొంతమంది జీవితాలు. ఇప్పుడు మీరు ఆలోచించాలి మిత్రులారా, నేను ఏమంటున్నా అంటే, మన తాత ఎక్కలేదు విమానం, మన నాన్న ఎక్కలేదు, ఇప్పుడు మనం కూడా ఎక్కలేదు అనుకోండి. మనం ఏమనుకుంటామంటే, భగవంతుడు నాకు ఏదో చేసాడు, భగవంతుడు నన్ను సరిగ్గా చూస్తాను. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు వరాలు ఇస్తాడా శాపాలు ఇస్తాడా? వరాలు ఇస్తాడు. ఒక్కసారి చేద్దండి. అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరూ శాపం, అంతేనా? అంతేనా కదా? వరం లేదంటే శాపం. భగవంతుడు అనేటోడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని వాడుకుంటే వరం అయితే, వాడుకోకపోతే శాపం. సో 2019లో వెస్టీజ్ అవకాశం ఇచ్చిండు శ్రీనివాస్ గారి ద్వారా. సో అవకాశాన్ని నేను వాడుకున్నా కాబట్టి నాకు వరం అయింది. అదే 2019లో నాతో పాటు గంజాయి బ్యాచ్ ఉన్నారు చాలా మంది, ఎవరికి అర్థం కాలే బిజినెస్. చాలా మంది వచ్చారు, రోజు దుంకేస్తాను నరికేస్తాను. మేము ఇట్లాంటి ఎంతో, నా 14 ఏళ్ళ జుట్టు మొత్తం పోయిందండి. నా జాతకాలు కూడా తెలుసు, మీకు తెలుసో లేదు? నేను జాతకాలు కూడా చెప్తుంటా, వెస్టీతో పాటు సాయంత్రం కూడా జాతకాలు చెప్తుంటా. ఒకవేళ జాతకాలు చెప్పించుకోవాలంటే మొగలు ఏ చేయి చూపిస్తారు? ఎందుకు ఎడం చేయి చూపిస్తారు? కుడి చేతితో బాసలు తోమి రేఖలు అరిగిపోతాయి, అందుకే ఎడం చేయి చూస్తారు. అర్థమైందా? ఇంకోటి జాతకం చెప్పేటప్పుడు కూడా చూడండి, రామచిరికి వచ్చి వాస్తవానికి దాని జాతకం బాగాలేక ఆయనకి దొరికిపోయి మన జాతకాలు అని చెప్తుంటాయి, మనం నిజమని నమ్ముతాం. సో ఈ జిందగీలో జాతకాలు ఇవన్నీ పక్కన పెడితే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశం ఇచ్చిండు భగవంతుడు. సో కొంతమందికి 2 ఏళ్ల ముందు రావచ్చు, కొంతమంది సంవత్సరం ముందు రావచ్చు, కొంతమందికి 5 ఏళ్ల ముందు రావచ్చు. సో నేను ఇంకా సక్సెస్ అయితలేను, నా వల్ల అయితలేదు, ఏమైతలేదు చాలా మంది అనుకుంటారు. ఒకటే లాస్ట్ ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. ఒక వ్యక్తి, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు కానీ లేకపోతే చాగంటి కూడా, వీళ్ళందరూ తెలుసు కదా. అట్లనే ప్రవచనాలు చెప్పే ఒక వ్యక్తి ఒక ఊర్లో ఉన్నాడు అనమాట, ఒక స్వామీజీ. ఈయన పని ఏంటంటే, ఈయన ప్రవచనాల ద్వారా ఆ ఊరందరిని మార్చాలనుకున్నాడు. కానీ భగవంతుడు అయినా కూడా గిట్టడు కొంతమందికి. నిజమా కదా? నిజమా కదా? మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? నరసింహస్వామి. మీకు? హనుమంతుడు. మీకు? మల్లికార్జున స్వామి. మల్లార దేవుడు మల్లికార్జున స్వామి. మీకండి? మల్లికార్జున స్వామి. మీకు? శివుడు. మీకు? శివుడు. మీకు? శివుడు, మల్లికార్జున స్వామి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈడ కూర్చున్న 100 మందికి ఒక దేవుడు నచ్చినప్పుడు అందరికి మనం నచ్చుతానే గ్యారెంటీ ఏమైనా ఉందా? నిజమా? అర్థమవుతుందండి. ఈ బిజినెస్ చూపించినప్పుడు అందరికీ అర్థం కాదు.
సో ఆయన చెప్పే ప్రవచనాలు ఆ ఊర్లో ఒక వ్యక్తికి నచ్చట్లేదు. ఆ వ్యక్తికి నచ్చట్లేదు. ఏం చేద్దాం, ఈ స్వామీజీ అన్ని చెప్తున్న ఊరందరిని మారుస్తుండ్రు, ఈ స్వామీజీ మంచి స్వామీజీ కాదు దొంగ స్వామీజీ అని నిరూపించాలని చాలా ప్రయత్నాలు చేస్తుండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే విఫలమవుతా ఉన్నాడు అనమాట మనోడు. లాస్ట్కి ఒక మంచి ఆలోచన వచ్చింది మనోడికి. ఏంటంటే ఊరందరిని పిలిచి ఇక చూడు, ఈ స్వామీజీ మంచి స్వామీజీ కాదు దొంగ స్వామీజీ, నాకు ఏం తెలియదు, మీకు అన్ని తెలుసు అని ఫీల్ అవుతున్నారు, నేను నిరూపిస్తాను రండి అని చెప్పి ఊరందరినీ తీసుకొచ్చి మనోడు ఏం చేస్తాడంటే గుప్పిట్లో ఇగో పక్షి రాస్తున్నాయి ఆగు గట్లాంటి పక్షి ఊరబిస్క లాంటిది ఈ గుప్పిట్లో పెట్టుకుంటు బతికున్న పక్షిని. ఇప్పుడు వాళ్ళందరూ గుమ్మిగూడు ఉన్నారు జనాలందరూ, స్వామీజీ నాకు ఒక చిన్న సందేహం ఉంది ఇవ్వగలుగుతాను అననే, అడుగునైనా దాందే ఉన్నాను అననే, నా గుప్పిట్లో ఒక చిన్న పక్షి ఉంది, ఇది బతికుందా చచ్చిపోయిందా సెలవు ఇవ్వగలరు స్వామి అన్నాడట. అనని ఇప్పుడు మనోడికి ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే సచ్చిందని చెప్పిండు అనుకోండి స్వామీజీ, మనోడు వదిలేసి అగో బతికుంది స్వామి చెప్పి అబద్ధాలన్నీ నిరూపిస్తాడు. లేదు ఒకవేళ బతికిందని చెప్పిండు అనుకోండి పీక విసికి చంపేస్తాడు. ఏం చెప్పినా కూడా ఆపోజిట్ గా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇక జనాలు అందరూ చూస్తున్నారు ఏం చెప్తాడు స్వామీజీ, ఏంది ఏం సంగతి నిజమైన స్వామి. ఒకవేళ మీరు ఆ పొజిషన్ ఉంటే ఏం చెప్తారు? ఆయన విపరీతంగా గురువు గారు ఆలోచించి చిన్న స్మైల్ ఇచ్చి ఒక మాట అన్నాడు, నాయన నీ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం, కానీ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతా, దాని సావైన బతకైన నీ చేతిలో ఉందని. అర్థమైందా? సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే కొంతమంది సక్సెస్ వచ్చిన నేనే చేసిన మొత్తం ఇగో ఈ వికారాబాదు తాండూరు ఇదేంది కామారెడ్డి సంగారెడ్డి అన్ని రెడ్ల దీన్ని నేనే చేసిన, అసలు మా అబ్బాయి సపోర్ట్ లేదంట. పొరపాటున ఫెయిల్ అయిన అనుకో ఏమంటారు, మొత్తం మా అబ్బాయి చెప్పి మొత్తం మా అబ్బాయి చేసిన అందుకే ఫెయిల్ అంటారు. సో నేను ఒక్కటే ఏమంటున్నా అంటే మీ సక్సెస్ కానీ మీ ఫెయిల్యూర్ కానీ అప్లైన్ రీజన్ కాదు, ఓన్లీ మీ డ్రీమ్స్ మీరు మాత్రమే రీజన్. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు తప్ప మీ ఎవరిని కల్పించలేదు. ఊటకర్ర లాంటి వాడే జస్ట్ ఏంటంటే మీరు పడిపోకుండా ఉండడానికి మాత్రమే సహాయపడతారు తప్ప నడవాల్సింది మాత్రం మీరే, గమ్యం చేరుకోవాల్సింది మాత్రం మీరే ఇక్కడ. కాబట్టి మంచి బిజినెస్ ఉంది. సో బాగుందా బాలేదా స్టోరీ? బాగుందా బాలేదా? కరెక్ట్ 2005 అంటే 21 ఏళ్ల కిందట 2 లక్షల అప్పుతో వచ్చిందని చెప్పిన కదా. ఈరోజు నేను వాడుతున్న ఫోన్ ఖరీదే 2,05,000 రూపాయలు. మా నాన్న జీవితం అనుకోని వచ్చిండు, ఈరోజు నేను వాడుతున్న ఫోన్ ఖరీదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేనేదో పెద్ద లగ్జరీ పెద్ద అచీవ్మెంట్ చేసినాను కాదు దీని అర్థం ఏంటంటే వెస్టీలో ఎన్ని డబ్బులైనా ఉన్నాయి, కావాల్సినంత సంపాదించుకోవచ్చు. బాగుందా? బాగుంది కదా. మరి బిజినెస్లో మరి ఏం చేస్తే సక్సెస్ అవుతాం సార్ అంటే ఇంకొక 15-20 నిమిషాలు క్లారిటీ ఇస్తా. సో ఎంతమందికి నా లెక్క సక్సెస్ ఇవ్వాలని ఉంది? నిజంగా స్వర్గం ఎంతమంది కావాలని ఉంది? స్వర్గం అండి. అయ్యో మీకు వద్దా స్వర్గం? డబ్బు ఉంటేనే స్వర్గం. అదే స్వర్గం ఎంతమంది కావాలి అక్కడ? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది చచ్చిపోవడానికి రెడీ ఉన్నారు? సస్తనే కదా స్వర్గం అని అనుభవం. మీరు ఎప్పుడైనా భూమి మీద స్వర్గం అనగా చూపించరా? ఎవరైనా చూపించరా? ఎంతసేపు పైన ఉంటారు, వాళ్ళ పేరేది ఊర్వశి రంభ మేనక, వీళ్ళు వచ్చి డాన్స్ చేస్తారని సినిమాలలో అన్ని కట్టు కదా. మనం ఏమనుకుంటాం అంటే పైన పోయిన తర్వాత ఏముండదు. నిజంగా స్వర్గం చెప్పిన భూమి మీద వెస్టీజ్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యి ట్రావెల్ ఫండ్ ద్వారా ఒక దేశం పోయిరండి. నిజంగా భూమి మీద స్వర్గం అంటే 100% వెస్టీజ్. సో ఏం చేస్తే సక్సెస్ అవుతానో ఒక 15 minutes క్లోజ్ చేస్తా. ఫస్ట్ ఈ బిజినెస్ కావాల్సింది ఏంటంటే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి లాగిన్ కండి. మీరు ఎవరిని కట్టాల్సిన అవసరం లేదు, కట్టియాల్సిన అవసరం లేదు. 10,000 కట్టు, 10 మందితో 10,000 కట్టి నీకు కూడా 10,000 వస్తేనే కాన్సెప్ట్ అయితే అస్సలు కాదు. లేకపోతే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేయి, నువ్వు అసలు ఇంట్లో అనుకో పనే చేయ, ఇంట్లో అనుకో డబ్బులు వస్తాయని ఆ కాన్సెప్ట్ వేరు. బట్ వెస్టీజ్ మాత్రం ఇట్లాంటి బిజినెస్ కాదు. టోటల్గా కొన్ని మాట. సో మామూలుగా బాలకృష్ణ సినిమా అంటే అందరికీ నరుకుతుంటే
అలుపు వస్తుంది కానీ నాకు ఊపు వస్తుంది అంట చూసినారా. సెషన్ మీరు వినేకపోతే ఎక్కువ చెప్పాలనిపిస్తుంది, లేదనుకోండి మీరు ముచ్చట్లు లేకుంటారు అనుకోండి, నిన్న ఏం జరిగింది అలంకిత రాగాలి ఎండమాల్ సీరియల్ ఏం జరిగిందంటే అది. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ కొనడం అంతా అయిపోయింది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డిఫైన్ ద డ్రీమ్ అండి. ఏం చేయాలి? డిఫైన్ ద డ్రీమ్. ఎగ్జాక్ట్లీ మీ డ్రీమ్ ఏందనేది ఐడెంటిఫై చేయండి. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈరోజు అంజలిలా అనే వ్యక్తి సక్సెస్ అయినంటే వితౌట్ డ్రీమ్ సక్సెస్ కావడం చాలా కష్టం. నాకు డ్రీమ్ లేకపోతే సక్సెస్ కావడం చాలా కష్టం. అసలు డ్రీమ్ అంటే ఏంది? ఎట్లుండాలి డ్రీమ్ చెప్పండి. ఎస్పీ బాలు సార్ సిటీ మాట కాదు, ఈ మాట చెప్పండి. ఏంది డ్రీమ్ అంటే? ఎట్లుండాలి డ్రీమ్ అంటే? సాధించాలి అంతేనా? మంచి ఇల్లు కట్టుకోవాలి. మన సంజయ్ సార్ రాసి పెట్టినట్టు ఒక కారు కావాలి, ఇల్లు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, అన్ని రాసుకొని దానికి డేట్ అయ్యో పోస్టర్ పెట్టాం. నేను చాలా మంది చూస్తూ ఉంటాను. 4 గోడలు ఉంటాయి, ఇది హాల్, ఈ టీవీ యూనిట్, ఇక్కడ సోఫా సెట్లు ఉంటాయి. రైట్ సైడ్లో రాసి పెడతాం, రైట్ లెఫ్ట్ రాసి పెడతాం. డ్యూటీ నుంచి రాగానే కాలు మీద కాలు వేసుకొని మైసూర్ మహారాజు లెక్క టీవీ నొక్కుంటూ మొత్తం అన్ని చూసిన తర్వాత ఇటు చూస్తాం డ్రీమ్. అప్పటికి 10 అయిపోయి ఉంటుంది చేద్దాం అనుకుంటా కదా. కారు ఇల్లు. కొంతమంది పోస్టర్లు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. బలమే జీవితం, బలహీనత మరణం అని కొంతమంది కొటేషన్లు పెట్టుకుంటారు, కానీ మన లోపల ధైర్యం ఉండదు. చూసినారా? సో నేను ఏమంటానంటే, ఒక ఊర్లో 2 గాడిదలు ఉన్నాయి. ఒక యజమానికి 2 గాడిదలు ఉన్నాయి. ఈ యజమాని ఏం చేసిందంటే, రోజు దీంట్లతో ఏమేమైతే పనులు చేయించుకోవాలో అన్ని పనులు చేయించుకుంటుండు. సాయంత్రం అయ్యేసరికి దానికి ఫుడ్ పెట్టట్లేదు, 2 గాడిదలకి విపరీతంగా కొడతాం. సో ఒక రోజు ఈ 2 గాడిదలు మాట్లాడుకుంటే, ఎన్ని రోజులే ఈ గాడిద చాకిరి అవసరమా, ఇది చెల్లిపోతే అయిపోతుంది, ఒక పని చేయి, ఈరోజు మనం ఎట్లా కట్టేయలేదు కదా, మనం వెళ్ళిపోదాం బయటికి అలానే. ఒక వద్దు నేను రాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పిందంట. 2వ గాడిద మొదటి గాడిదతో చెప్పిందంట. ఈ మొదటి గాడిద ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయింది, తప్పించుకుంది. 6 నెలలు ఫుల్ మస్త్ ఎంజాయ్ చేసింది. 6 నెలల తర్వాత నా దోస్త్ ఎట్లుంది అసలు అని చెప్పి మళ్ళీ వచ్చి తిరిగి చూస్తే అదే యజమాని, అదే గాడిద చాకిరి, అదే కొట్టడం, ఫుడ్ పెట్టకుండా ఇవన్నీ చేస్తాను. లాస్ట్ పోయి ఉండలేక అడిగిందంట, నీకు ఎందుకు నచ్చుతుంది నాకు అర్థమవుతలేదు, ఎందుకు దెబ్బలు తింటున్నావు, ఎందుకు ఫుడ్ పెట్టట్లేదు, నీకు ఇలా ఎందుకు నచ్చుతుంది అని అడిగాను. అంటే అప్పుడు 2వ గాడిద చెప్పిందంట, ఏం లేదే, మన ఇంటి యజమానికి ఒక అందమైన కూతురు ఉంది, నీకు కూడా తెలుసు కదా. తెలుసు. ఓకే, ఎప్పుడు బిడ్డ నువ్వు కనుక ఫెయిల్ కావాలి ఈ గాడిదకి పెళ్లి చేస్తా, నువ్వు కనుక ఫెయిల్ కావాలి ఈ గాడిదకి పెళ్లి చేస్తా. ఏదన్నా ఒక్కసారైనా ఫెయిల్ కాదా? అర్థమైన మాత్రమే నవ్వుతుంది. ఫెయిల్ అయితే ఏమవుతుంది? పెళ్లి చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, గాడిదకి ఎంత డ్రీమ్ ఉన్నప్పుడు మనిషికి ఎంత డ్రీమ్ ఉండాలి? ఎంత డ్రీమ్ ఉండాలి? ఉండాలా వద్దా? ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఏమనుకుంటారంటే కంపారిజన్ చేసుకుంటారు. ఏం చేస్తారు? కంపారిజన్ చేసుకుంటారు. ఇగో ఈసారి పొడుగున్నాడు, ఎర్రగా ఉన్నాడు, హైట్ ఎక్కువ ఉన్నాడు, బిజినెస్ బాగా చేసి ఈయన నల్లగా ఉన్నాడు అక్కడ వ్యవసాయం చేస్తుంది. ఇగో వీళ్ళు చూడు అసలు ఏమో అర్థమవుతుంది, వీళ్ళు ఒంటింటికి ఆ ఇంట్లో ఉండాలి లేకపోతే ఎట్లా చేయాలి, వీళ్ళు కనిపించాలి, వీళ్ళు చేయలేరు బిజినెస్. కొంతమంది కలర్ని హైట్ని బట్టి కూడా బిజినెస్ చెక్ చేస్తుంటారు. దీనికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి సంతలో బెలూన్స్ అమ్ముతున్నారట. బెలూన్స్ మామూలుగా మనం నోటితో ఊదే కాకుండా హీలియం అంటే నైట్రోజన్ నింపిన ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని నింపుతాం. సో మనం పని ఏంటంటే ఆ ఊర్లో ఆ జాతరలో సాయంత్రం మొత్తం ఏదైతే ఉందో బాగా గిరాకీ జరిగినప్పుడు ఆ సంతోషం పట్టలేక ఒక బెలూన్ వదిలేదంట, ఈ పైకి పోయేదంట. ఇవి గాలి నింపిన ఎట్లుంటే నైట్రోజన్ నింపిన పైకి ఎగిరిపోతూ ఉంటాయి. రోజు ఒక అబ్బాయి పరిశీలిస్తాం, చూసి ఆ ఎవరైతే బెలూన్స్ అమ్మే వ్యక్తి దగ్గరికి పోయి ఇట్లా నిలబడితే వెనకాల నుంచి చొక్కా లాగుతున్నాడంట. లాగానే వెనక్కి చూస్తే పిల్లోడు ఉన్నాడు. ఏంది చెప్పు పెట్టా అంటే, అంకుల్ నేను రోజు చూస్తున్నా గ్రీన్ కలర్ బెలూన్, రెడ్ కలర్ బెలూన్, ఎల్లో కలర్ అన్ని కలర్లు ఎగిరేస్తున్నావు, బ్లాక్ కలర్ ఎగిరేస్తే కూడా అట్లే ఎగురుతుందా అంకుల్ అని అడిగినట్ట. అంటే అప్పుడు అన్నాడంట రబ్బర్ బెలూన్స్ అమ్ముకునే వ్యక్తి, బాబు
ఇది కలర్ని బట్టి ఉండదు, దాంట్లో నింపే గాలిని బట్టి ఉంటుంది అని చెప్పిందంట. అర్థమైందా? ఇక్కడ మీకు కలర్తోనే అవసరం లేదండి. ఇక్కడ పొడుగున్నర ఏది అవసరం లేదు. ఫస్ట్ మనిషికి డ్రీమ్ ఉండాలి. ఐడెంటిఫై యువర్ డ్రీమ్. డ్రీమ్ ఎట్లుండాలో కూడా చెప్తా. ఐఎంఏ డిఈసిడి డిసెంబర్ 2026. ఇది విత్ 10 lakhs ఇన్కమ్. A4 సైజ్ పేపర్ తీసుకోండి, ఇంటర్నెట్ సెంటర్ దగ్గర జిరాక్స్ సెంటర్ ఒక 20-30 ప్రింట్లు వేయించుకోండి. తీయించుకున్న తర్వాత హాల్కి ఎన్ని గోడలు ఉంటాయి? 4 గోడలు ఉంటాయి. 4 పక్కల అతికింది. ఐఎంఏ డిఈసిడి ఇన్ డిసెంబర్ 2026 విత్ 10 lakhs ఇన్కమ్. తర్వాత వచ్చేసి ఎప్పుడు హాల్లోనే ఉన్నాం కదా, కాసేపు బెడ్రూమ్ పోతాం. బెడ్రూమ్కి ఎన్ని గోడలు ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఇటుకి అతికించారు. ఎప్పుడు బెడ్రూమ్ ఉన్నాం కదా, కిచెన్లో ఉంటాం. కిచెన్లో అతికియండి. ఎప్పుడు కిచెన్లో ఉన్నాం కదా, బాత్రూమ్కి వెళ్తుండే అప్పుడు బాత్రూమ్ కూడా అతికి. ఈవెన్ మీరు ఒకవేళ నిద్రపోతున్నా కూడా సీలింగ్ కూడా అతికించుకోండి. మీ డ్రీమ్ ఐడెంటిఫై చేయాలి. అది కూర్చుంటారనమాట బాగా. నేను డీసీడీ కావాలని చెప్పి. సో ఎందుకు చెప్పింది మాట అంటే, మా ఇంటి ఓనర్ వచ్చి ఉండే రెంట్కి వచ్చిన తర్వాత మామూలుగా అంతా ఆన్లైన్ పేజ్, మరి ఆ ఇల్లు చూసుకోవడానికి వచ్చినట్టు వచ్చిండు, కూర్చుండు. ఇటుపక్క చూసిండు, అటుపక్క చూసిండు, వెనకపక్క చూసిండు, వీలైతే పైకి కూడా చూసిండు. నేనేం మనసులో అనుకుంటున్నాను, కొత్త బంగారులో ఒక సినిమా వచ్చింది, అప్పటికి దిక్కులు చూడకుండా వచ్చిన పని కానీ అని నేను అందాం అనుకుంటున్నా. కానీ ఓనర్ మళ్ళీ అంటే ఏమైంది చూస్తుండు. బెడ్రూమ్లోకి పోయిండు, హాల్లోకి పోయిండు, కిచెన్ బాత్రూమ్. ఏంది బాబు ఆ పక్కింటి పిల్లలు అంతా అంటిస్తుంటే చెప్పొద్దాను మొత్తం ఖరాబ్ చేసే గొడవలు అంటే, అంకుల్ ఇది పక్కింటి పిల్లలు అతికియలేదు, నేనే అతికించిన. అది నా డ్రీమ్. నేను వచ్చినప్పుడు ఎంత అయితే నీట్గా ఉందో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు పెయింట్ వేయించి పోతా, నువ్వు టెన్షన్ పడకని చెప్పి. సో ఎందుకు చెప్తున్నంటే, ఈ డ్రీమ్ అనేది కంపల్సరీ మనం రాసి పెట్టుకోవాలి. ఏం డ్రీమ్ ఉంటే. ఇంకొక విషయం, ఈ బిజినెస్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే సెక్యూరిటీ ఇన్కమ్. సో దీని గురించి లాస్ట్లో క్లారిటీ ఇస్తా. డిఫైన్ యువర్ డ్రీమ్. దానికి డేట్ వేయండి, పోస్టర్లు అంటించండి. ఇంకొక నేనేమంటున్నానంటే, నేను ఫస్ట్ కారు కొన్నా, టాటా నెక్సాన్. రేపు పొద్దున కారు అడిగిలేగానంగా ఈరోజు సాయంత్రం నుంచి నిద్ర పట్టట్లేదు. బెడ్ మీద పంతున్నా, ఇటు దొరుకుతున్నా. అబ్బా రేపు నా కారు వస్తుందిరా, ఎవరెవరైతే ఎగతాలు చేసిన వాళ్ళ ముందర కారు తిప్పాను. కారు కొన్ని ఇందాక ఎగ్జైట్మెంట్ అంటే ఏంటని అడిగినా కదా, చెప్పరండి. వాట్ ఈస్ ద ఎగ్జైట్మెంట్ అంటే, ఎగ్జైట్మెంట్ అనేది ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. అంటే మనం ఏదైతే ఫ్యూచర్లో మనకు వస్తుందో ఆ వచ్చే లోపల ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసినారా, దాన్ని ఎగ్జైట్మెంట్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ డ్రీమ్ రాసుకోవడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు. పక్కింటోడు ఏమనుకుంటారు, పైంటోడు ఏమనుకుంటారు అని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ద ఇమాజినరీ ఫియర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దన్ రియల్ ఎక్స్పీరియన్స్. ద ఇమాజినరీ ఫియర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దన్ రియల్ ఎక్స్పీరియన్స్. అంటే వాస్తవానికి నిజంగా వాళ్ళు అనుకుంటారో అనేది తెలియదు, కానీ వాళ్ళు అనుకుంటారు అనే ఫీలింగ్ మన లోపల ఉంటుంది చూసినావా, అదే మస్తు డేంజరస్, మస్తు భయం. కాబట్టి దాన్ని వదిలేండి. వాడు ఏమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు మన డ్రీమ్ రాసి పెట్టుకుంటే ఏమనుకుంటారు? పిచ్చి పడితేనే కదా రిచ్ అయ్యింది, అంతే కదా. సో డ్రీమ్ 100% రాసి పెట్టుకోండి. ఈ డ్రీమ్ ఎప్పుడైతే రాస్తారో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్ అండి. ఏంటండి? కాంటాక్ట్ లిస్ట్. ఈ లిస్టు ప్రిపేర్ చేసుకోండి. మీ ఫోన్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రిపేర్ చేయండి. A to Z. మీరు ఎవరిని ప్రిజెక్ట్ చేయొద్దు. వీళ్ళు పనికి వస్తారా, పనికిరారా, పొట్టిగా ఉన్నారా, పొడుగున్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, చదువు వస్తారా, రాదా, డబ్బు ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏది అవసరం లేదు. ముగ్గు దగ్గర ఏలు పెట్టి చూడండి. గాలి పిలుస్తుండా, బిజినెస్ కక్కర్ వస్తాయి. ఎందుకంటే గాలి పిలిస్తే సబ్బు పెట్టి స్నానం చేస్తాడు, పేస్ట్ పెట్టి పనులు పెడతాడు. ఏమైనా క్వాలిఫికేషన్ అవసరం బిజినెస్ కి? అవసరం లేదు. ఇక్కడ 100 మంది కూర్చున్నారండి, సడన్ గా పిచ్చోడు లోపలికి వచ్చి మా చేతిలో రాయి ఉంది, ఎవరికి కొడతారంటే మీరు చెప్పగలుగుతారా? మరి ఈ బిజినెస్ ఎవరికి అర్థమవుతుంది? మీకు ఎట్లా తెలుసు? మీరు ఎందుకు ప్రిజెక్ట్ చేస్తున్నారు? మన బిజినెస్ అనేది పిచ్చోడి చేతిలో రాయటం ఉంటుందండి, ఎవరికి అర్థమవుతుందో చెప్పలేదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, పెయిన్ లేకపోతే సక్సెస్ కాలేదు. నో పెయిన్ నో గెయిన్. ఇప్పుడు నా లెక్కనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడంట, గిట్లే అప్పులు ఎక్కువైపోయి. మనోడు ఏం చేస్తాడంటే సూసైడ్ చేసుకుంటున్నాడు, గిట్లాని కిటికీల నుంచి వాళ్ళ దోస్తు చూస్తున్నాడు. చూసి అరే ఏం చేస్తున్నావు అంటే, వీడు అసలే సూసైడ్ చేసుకుంటున్నాడు, బాధలో ఉన్నాడు. చూస్తే కనిపిస్తలేదా సూసైడ్ చేసుకుంటున్నాడు. మనోడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫ్యాన్కు తాడేసుకొని చేయి కట్టుకొని ఫ్యాన్ ఎట్లా తిరుగుతున్నాడో మనిషి అట్లా తిరుగుతున్నాడు. వాడు కిటికీలో ఉన్నాడు చెప్పినట్ట, అరే సూసైడ్ చేసుకోవాలంటే సావాలనుకుంటే చెయ్యి కాదురా మెడకేసుకోవాలని చెప్పినట్ట.
అంటే ఆల్రెడీ మెడకేసుకొని చూసిన నొప్పి లేస్తున్నా, అందుకే షేక్ వేసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నొప్పి లేకపోతే రిజల్ట్ వస్తుందా? వస్తుందా అండి? రాదు. కాబట్టి నేను ఏమంటానంటే, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కూడా 9 డెసిబుల్స్ శబ్దాన్ని ఏదైతే నొప్పిని డెసిబుల్స్లో కొలుస్తాం. సో 9 డెసిబుల్స్ కన్నా ఎక్కువ పెయిన్ అనుభవిస్తాడ. అంటే మన ఏమంటారు, ఎముకలు ఏవైతున్నాయో ఇట్లా విరిచేస్తే ఎంతైతే పెయిన్ కలుగుతుందో అంత పెయిన్ భరిస్తాడ. అట్లాంటి పెయిన్ భరించిన తల్లి మనకు జన్మనిచ్చినప్పుడు ఎంతైతే నొప్పి భరిస్తుందో ఆ నొప్పిని దాటి మనం బయటకు వచ్చినాం. మరి అంత జన్మనిచ్చిన తల్లికి మనం ఏ రుణపడి ఉండాలి? భూమి మీద గాడిదే బూడిదే బతకడానికి వచ్చామండి. భగవంతుడు అవకాశాలు లేక చాలా మంది బయట తిరుగుతారు. ఇక్కడ అవకాశం వచ్చిన తర్వాత దీన్ని ప్రాపర్ వేలో యూజ్ చేస్తే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఫ్రెండ్స్ రూపంలో రాయండి, FRIENDS. నాకు స్పెల్లింగ్ రావు, ఏమని ఉంటే F మీన్స్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ గురించి రాయండి. R మీన్స్ రిలేటివ్స్, ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్, దోస్తులు, చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయండి. I మీన్స్ ఇన్లాస్, బావలు బామ్మారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయండి. తర్వాత N మీన్స్ నైబర్స్. ఎందుకు ఈ నైబర్స్ చెప్తున్నా అంటే, మీరు చూడండి, ఒక ఫంక్షన్ మన ఇంట్లో ఏదైనా మన అమ్మాయి మ్యారేజ్ అబ్బాయి మ్యారేజ్ మనం చేస్తాం. మనం ఏం చేస్తామంటే పక్క కాలనీలో ఉన్న వ్యక్తిని పిలుస్తాం మ్యారేజ్కి, తర్వాత పక్క ఊళ్ళో ఉన్న వ్యక్తిని పిలుస్తాం, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని పిలుస్తాం, తర్వాత పక్క దేశంలో ఉన్న వ్యక్తిని కూడా పిలుస్తాం. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు 10 సార్లు కలిసే వ్యక్తి పక్కింటోడు వాడు మనతో మాట్లాడు. ఎందుకు మాట్లాడాయి అంటే, నువ్వు నిన్న మీ అమ్మాయి మ్యారేజ్ అయింది నన్ను పిలిచావు, అరే సారీ ఆడవాళ్ళని మర్చిపోయి. అంటే మనం ఏం చేస్తామంటే, మైండ్ మంచిది కానీ గుర్తుపెట్టుకునే గుణం కన్నా మర్చిపోయే గుణం ఎక్కువ ఉంటుంది మైండ్కి. ఏ మనిషికైనా 1600 గ్రాములు ఉంటుందండి మైండ్ అనేది, మెదడు అనేది 1600 గ్రాములు ఉంటుంది. మన మెదడు ఎట్లాంటిది అంటే, ఈ వాష్ బేసిన్ ఉంది కదా, ఏంది ఇది వాష్ బేసిన్, చాలా పెద్ద ఉంటుంది కానీ నీళ్ళు పోవడానికి హోల్ ఎంత ఉంటుంది? ఇలా పొరపాటున ఈ గిన్నెలు కడిగేటప్పుడు అన్నం మెతుకులు ఇక్కడ జామ్ అయిపోయినాయి అనుకోండి, పైనుంచి ట్యాప్ ఓపెన్ చేసినాం, ఏమైపోతాయి? వాటర్ మొత్తం జామ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మొత్తం ప్రాబ్లం ఉందా, ఇక్కడ ప్రాబ్లం ఉందా? కింద ప్రాబ్లం. ఈ కచర తీసేస్తే మొత్తం ఫ్రీ అయిపోతుంది. మన మైండ్లో కూడా ఏంటంటే కచర ఉంటుంది, కచర తీసేయండి. ఈ ఎలక్షన్ ఏందో కానీ నిజంగా నాకు స్టోరీ గుర్తొస్తుంది. ఒక ఊర్లో విపరీతంగా తాగుబోతూ తిరిగిపోతూ జలసరాయలు ఉన్నాయి. ఏడు చూసినా ఊరి నిండా అప్లై అయిపోయింది మనోడికి, కానీ సర్పంచ్ అయింది. ఎట్లా కావచ్చు? ఏంటండి, అందరు వాళ్ళే ఉన్నారు కదా తాగుబోతులు. చెప్పిండంట, నాయన మీ ఎంతమంది అప్పులు తీర్చాలనుకుంటున్నారు, ఎంతమంది అప్పు తీర్చాలి అంటే అందరు చేతులంట. మీ ఒకవేళ మీ అప్పు తీరాలంటే ఓటు నాకే, గెలిచిన తర్వాత మీ పైసలు మీకు ఇస్తా అని చెప్పినట్ట. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే, అందరి పేర్లు రాయండి ఈ పద్ధతిలో. D మీన్స్ డాక్టర్స్ ఆర్ డెంటిస్ట్, S మీన్స్ స్ట్రేంజర్స్. ఈ బిజినెస్ మొత్తం జరిగేది మొత్తం స్ట్రేంజర్స్, అన్నోన్ పర్సన్ తోనే, ముక్కు ముఖం తెలియని వ్యక్తితోనే పెద్ద బిజినెస్ అవుతుంది. మీరు కిరాణా షాప్ పెట్టండి, చుట్టాలు వస్తే సున్నం పెట్టిపోతారు, కానీ అన్నోన్ పర్సన్ వస్తే పెద్ద బిజినెస్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి అందరి లిస్ట్ రాయండి. మూడోది వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఏంటండి? కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఈ ఫోన్ చేసే దగ్గరనే కాలు చేతులు గడగడలు ఆడుతుంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పులి చూస్తే పులి భయపడుతుందా? నక్కను చూస్తే నక్క భయపడుతుందా? కుక్కను చూస్తే కుక్క భయపడుతుందా? మనిషిని చూస్తే మనిషికి ఎందుకు భయం అవుతుంది? హలో హాయ్ ఫ్రెండ్ అను చేయబట్టి ఏమైనా కొరుకుతాడా? నువ్వు ఎందుకు హాయ్ చెప్పినావు? ఏం కొరకడు? మనమే చెప్తున్నాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తాను. మన సహోదరులు అయినప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఎందుకు భయం అవుతుంది? నాకు ఎవరైనా మనుషులు చూస్తే, కొత్తలో చూస్తే విపరీతంగా నవ్వుకుంటా ఉంటాను అనమాట. విచిత్రమైన క్యారెక్టర్ అండి. ఈ 14 ఏళ్లలో కొన్ని లక్షల మందిని టచ్ చేసిన ఈ పాత్ర. విచిత్రమైన క్యారెక్టర్. మీకు నచ్చిన సినిమా 100 సార్లు చూడండి, అదే టైంకు అదే కామెడీ, అదే ఫైట్, అదే సీన్, అన్ని అవే వస్తాయి. కానీ ఈ బిజినెస్లో రోజు 5 మందిని కలవండి, మీకు ఒకవేళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న దొరుకుతారు. చూస్తాం చేద్దాం అనుకున్న వ్యక్తి, లేదంటే కమెడియన్ ఊకే జోకులు వేస్తుంటారు, బిజినెస్ చేయడానికి జోకులు వేస్తుంటారు, లేదంటే వీళ్ళని అడ్వర్టైజ్ నేను చూస్తాను, నువ్వు సక్సెస్ గా నీ వల్ల కాదంటారు. లేదనుకుంటే కనుక నాలాంటి హీరో దొరుకుతాడు, ఆంజనేయులు అనే వ్యక్తిలాగా. ఈ బిజినెస్ చాలా కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ ఈ పద్ధతిలో మాట్లాడాలి. FORM మీన్స్ ఫోన్ చేయగానే వెస్టింగ్ బిజినెస్ మామ చేస్తామంటారు, చేయరు. నువ్వు డైరెక్ట్ చెప్పేసినావు. ఇది ఏమంటారు అంటే, F మీన్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడండి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు, భార్య పిల్లలు అందరూ బాగున్నారు కదా, అంతా బాగుంది కదా అని చెప్పి ఫ్యామిలీ గురించి మాట్లాడిన తర్వాత O మీన్స్ ఆక్యుపేషన్. ఇప్పుడు జాబ్ గురించి అడగండి. ఎట్లుంది నీ జాబ్ అంటే, నా జాబ్ సూపర్ ఉంది అనగా ఎవరు నిండలే 14 ఏళ్ళలో.
నా జాబ్ సూపర్ ఉంది, నేను సూపర్. ఎవరు కానీ సూపర్ ఉన్నా కానీ నేను ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీలో మాత్రం ఆ మాట వినిపిస్తుంది. నేను బాగా అబ్జర్వ్ చేసిన. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఎవరన్నా ఫోన్ చేయండి. మీకు ఎట్లున్నారు? 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 పెట్టండి ఇట్లా. వాడు ఎదురుకుంటే ఇట్లా చూపించండి, ఫోన్లో కలిపేది కాబట్టి. మీ ఫ్యామిలీ ఎట్లుంది? ఎట్లుంది మీ ఫ్యామిలీ? మీ ఆరోగ్యం ఎట్లుంది? మీ పిల్లలు ఎట్లున్నారు? మీ బిజినెస్ ఎట్లుంది? ఏదన్నా అడగండి సూపర్. పోనీ బాగాలేదని చెప్తే ఏమైనా బాగుపరుస్తారా? ఏం బాగుపరచారు కదా. కాబట్టి నా 14 ఏళ్ళలో నేర్చుకున్న ఒకే ఒక అక్షర సత్యం, నోరు మంచిదైతే ఊరంతా మంచిదైన సామెత ఉంది. సో ఊకే బాగాలేదని చెప్తే ఇప్పుడు బాగాలేదు, ఓకే ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? ఏం చేయరు. అమ్మాయి వాళ్ళని బాగాలేదంటారు. ఫీల్ అయ్యేటప్పుడు తప్ప, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్ప మన ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఆక్యుపేషన్ ఆర్ మీన్స్ రీక్రియేషన్. రీక్రియేషన్ అంటే ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ అందరూ గుళ్ళకి పోయి ప్రసాదం తినే ప్రతి ఒక్క వ్యక్తి పుణ్యాత్ముడు కాదు, మందు షాప్లో పోయి మందు తాగే ప్రతి ఒక్క వ్యక్తి పాపాత్ముడు కాదు. మీరు ఇంతకుముందు ఏమో దగ్గర కళ్ళు తాగో లేకపోతే ఎంజాయ్ చేసో ఏదో ఉంటుంది సంథింగ్. మామ ఆయన అరే తాడి చెట్లలో పోయినా కదా కళ్ళు బాగా తాగి కదా బాగుండే కదా చికెన్ వస్తుంది అని చెప్పి మీరు ఇంతకుముందు కలిసి తిరిగిన సందర్భాలు ఏవైతే హ్యాపీ మూమెంట్స్ దాని గురించి షేర్ చేసినప్పుడు ఏమైతే అంటే ఈ అప్పుల బాధలు, భార్య పిల్లల బాధలు, ఉద్యోగం బాధలు అన్నీ మర్చిపోతారు. అబ్బా మనోడు రిలాక్సేషన్. మీరు ఎప్పుడైనా చూడండి, రిలాక్స్ కావడానికి ఏ మందు తాగాల్సిన అవసరం, మనకి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడితే రిలాక్స్ అయిపోతారు. నిజమా కదండి? సో ఆర్ మీన్స్ రీక్రియేషన్, ఎం మీన్స్ మనీ మెసేజ్ ఇవ్వండి. మామ నువ్వు చెప్పిన బాధలనే నీ లెక్కన నాకు కూడా తెలుసు కదా, కానీ 6 నెలల ముందు నా జీవితం మారింది. ఏంది రాదంటే ఇమీడియట్ ఫోన్ టక్కున కట్ చేయి. ఏంద్రా మీరు ఫోన్ టక్కున కట్ చేసిన ఇంట్రెస్ట్ ఉన్నోడైతే ఎమ్మటే ఫోన్ చేస్తాడు. అంటే ఉరికించి నాకేయడం అంటే ఇదే మరి. సో ఇంట్రెస్ట్ ఉన్నోడు ఎమ్మటే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే నేను ఒక లాయర్ని కలవాలని పోతున్నా, నేను అర్జెంట్ పని మీద పోతున్నా, నేను లేదా సోమవారం లేదా మంగళవారం కలుస్తా, నేను మా మిస్సెస్తో వస్తాను, నువ్వు మా చెల్లెతో ఇంటి దగ్గర రెడీ ఉంటే బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాయర్ అంటుండు, బిజినెస్ అంటుండు, ఏదేదో జరిగింది. సరే ఓకే మామ కలుద్దాం. మామ ఒకటే మాట, ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ పని పడితే ఒకరోజు ముందే నాకు చెప్పు, నీ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తా, నీ ప్లేస్లో ఈ ప్రజెంటేషన్ వేరే వాళ్ళకి చెప్తా అంటే మనవాడు ఏమంటాడు? ఒకదేనా సినిమా చూసిరా మీరు? ఇలాంటి ఒక డైలాగ్ ఉంటుంది. ఏం డైలాగ్ అది? నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కదు అంటారు చూసినవా? ఈ ప్లాన్ పక్కలకి ఎప్పుడైతే చెప్తా ఉంటారో మనకే చెప్పమంటారు ఫస్ట్. కాబట్టి ఈ మెసేజ్ ఇవ్వండి, మనీ మెసేజ్ ఇవ్వండి. పోయేటప్పుడు 4వది STP అంటారండి. ఏంటండి? STP, షోది ప్లాన్ ఆర్ షోది ప్రజెంటేషన్. మన దగ్గర ఉన్న ప్రజెంటేషన్ ఒకటే అండి. ఈ 14 ఏళ్ళలో ఒకటే నేర్చుకుంటుంది. ఈ ప్లాన్ నేర్చుకుంటే సార్ మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్లాన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తే సార్ పోయేటప్పుడు STP విత్ డ్రెస్ కోడ్ అండి. ఏంటండి? డ్రెస్ కోడ్. ఇప్పుడు ఒక జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని పోయి ప్లాన్ చెప్తే వింటారా? వింటారా అండి? ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్డు పైన ఎంతో మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు. పైన తెల్ల చొక్కా వేసుకున్నాడు, కానీ కింద మాత్రం లుంగి కట్టుకున్నాడు, పనులన్నీ ఆపుతా ఉన్నాడు. ఆగుతారా? ఆయన నిజమైన పోలీసే, ఆపుతారా? ఎందుకు ఆపరు? వేసుకున్నాడు కదా షర్టు. సరే పోని కింద పాయింట్ వేసుకుని పైన ఈయన టక్ వేయలేదు, ఆపుతారా? పోనీ టక్ వేసి కింద చెప్పులు వేసుకుండు, ఆపుతారా? ఆడెవరు నాలాంటి వయసు ఉంటే ఆపుతారు, కానీ ఆపరు. అంటే ఎట్లుండాలి మరి పోలీస్ అంటే? అంటే పై నుంచి కింద వరకు డ్రెస్ కోడ్ ఉండాలి. పోనీ ఈ పెద్ద జుట్టు పెంచి గడ్డ కటింగ్ అంటారు. నేనైతే మా సైడ్ గడ్డ కటింగ్ అంటే ఇటు కిందికి చిన్నగా ఉంటుంది, ఇటు చిన్నగా ఉంటుంది, పైన మాత్రం ఇంత ఎత్తు ఉంటుంది. అట్లా ఉండి పోలీసు ఉంటారు అనుకోండి, ఆపుతారా? పెద్ద గడ్డం పెంచండి, ఆపుతారా? మరి ఇదే విషయం పూజారికి వస్తే, పూజారి ఉన్నాడు, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని పుల్లారా తీస్తున్నాడు, తీసుకుంటారా? తీసుకోరు సార్, తీసుకోరు. అంటే ఆయన పూజ ఇంపార్టెంటా, డ్రెస్ ఇంపార్టెంటా మీకు? ఆయన పూజ ఇంపార్టెంటా, డ్రెస్ ఇంపార్టెంటా? డ్రెస్ కోడ్ కదా, పూజ డ్రెస్ రెండు కదా. మరి మన బిజినెస్కి ఎందుకు కాదు? మన బిజినెస్కి ఎందుకు కాదు? మనం ఏమో రంగురంగుల చొక్కాలు వేసుకొని పోయి జీవితం రంగులమయమని అలాగే చెప్తున్నావు. నువ్వు రంగురంగుల చొక్కాలు వేసినంత కాలం నీ జీవితం రంగులమయం అనుభవంతో చెప్తున్నావు. నిజంగా హ్యాపీ ఓలీ అంటారు చూసినా? ఓలీ పని నిజం
ఏం మారుతుంది నాకు ఒకటి, నేను ఏమంటున్నా, మన కూడా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, December 31st వచ్చింది. నేను అందరు మామూలుగా నేను 12 గంటల వండేటో, నేను December 31st 9 గంటలకి వాళ్ళకు మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసిండు, మామ ఈరోజు ఏందిరా అంటే, మామ ఈరోజు ఎక్కడ రా దావత్ ఏందిరా, ఎందుకు రాను, ఈరోజు December 31st కదా, అయితే ఏందన్న అంటే, మామ రేపు న్యూ ఇయర్ వస్తుంది అర్థం కాలేదు నాకు. వెస్టీజ్కి వచ్చిన కాదు ప్రతిరోజు December 31st, ప్రతిరోజు December 31st. చెప్పండి, ఇప్పుడు అందరు చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు January 1st. మీ జీవితంలో ఏం మారిపోతుంది చెప్పండి? ఇక మీ చేసే ఉద్యోగం మారిందా, మీ పైసలు మారినా, మరి ఏం మారింది? క్యాలెండర్ ఒక రోజు మాత్రమే మారింది, అంతకు మించి ఏం లేదు. నేను చెప్పానండి న్యూ ఇయర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే క్యాలెండర్లో డేట్ మాత్రమే, కానీ ఎగ్జాక్ట్లీ న్యూ ఇయర్ అంటే మీ జీవితంలో మార్పు వచ్చిన రోజు మాత్రమే న్యూ ఇయర్. నా ఎక్స్పీరియన్స్. ఇంకొంతమంది పండుగల పబ్బాలని పోతుంటారు బిజినెస్ని వదిలేసి, తెలుసా మస్తు పెద్ద పండుగ చేసినాం, ₹1,00,000 ఖర్చు చేసినాం, వాళ్ళు ఏదో గొప్ప చెప్పుకుంటారు, నాకు అదే అర్థం కాదు. ₹1,00,000 ఖర్చు చేసేది పండుగ కాదు, దండ కాదు. ₹1,00,000 అకౌంట్లోకి వచ్చినప్పుడు పండుగ, అసలైన పండుగ. అర్థమైంది? ఇంకొంతమంది ఏం చెప్తారంటే మామూలు కేంద్ర బీర్ బాటిల్ ఎత్తితే దించకుండా తాగుతాడు, ఏం పని. ఒకప్పుడు రాఘవేంద్రరావు BA MA LLB ఇట్లా చెప్పుకుంటారు, ఇప్పుడు ఈ మధ్య నేను చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఏమీ కావండి. నేను ఏమంటున్నా అంటే ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత విత్ డ్రెస్ కోడ్ 15 రోజులకు ఒకసారి కటింగ్ చేయించుకోండి, ఎక్కువ పెరుగుతాయి మీకు. జుట్టు ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళకి 15 రోజులకు ఒకసారి కటింగ్ చేయించుకోండి. బిజినెస్ మ్యాన్ కటింగ్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇట్లా ఉండి ఇట్లా ఇవన్నీ చేస్తే కనుక కాదు. తర్వాత వచ్చేసి సో ఒక 1 minute అయిపోయింది, ఒక 5-10 నిమిషాలు. ఆర్ యు ఎక్సైటెడ్? చెప్తామా వద్దా? రావాలని ప్రాబ్లం అయితే చెప్పండి, దిగేస్తాను కదా. 5-10 నిమిషాలే, ఓకే. అయిన తర్వాత నేను ఏమంటున్నా అంటే బిజినెస్కి వచ్చిన, నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చిన, నేను 2012లో అప్పుడప్పుడు 18 ఏళ్ళు పడుతున్నాయి. ఈ మీసా కట్ అంటారు, ఇవి చిన్న మన పొలంలో కూడా మొలకలు వచ్చినట్టు చూసినా, ఇట్లా చిన్న మీసాలు గడ్డం వస్తుంది. వచ్చిన తర్వాత మా సార్ ఒక ఆయన ఉంటాడు, అంజు పని చేయి, నువ్వు గడ్డ మీసాలు తీశాను, ఓ సార్ బిజినెస్కి రమ్మను, వచ్చిన జాయిన్ కావాను, ప్రొడక్ట్ తీసుకున్నా, ఇగో ఈ కటింగ్ చేసుకున్నా, డ్రెస్ కూడా వేసుకున్నా, బూట్లు అన్నీ వేసుకున్నా, కానీ దీంట్లో జోలికి మాత్రం రావద్దు సార్. ఇవి అంటే నాకు మస్తు ఇష్టం. ఈ జేబుల అకౌంట్లో ₹1 లేకపోయినా సరే మీసాలు ఇట్లా మెలేస్తుంటారు, ఏముంటాయో నాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు అడిగిన ఒకే ఒక్క క్వశ్చన్ అండి అతను 12 ఏళ్ల ముందు, అంజీ నీకు మీసాలు కావాలా, గడ్డ మీసాలు కావాలా, ₹1,00,000 కావాలా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీకు వేసిన, గడ్డ మీసాలు కావాలా, ₹1,00,000 కావాలా? ₹1,00,000. నేను ఏం చేసిన అంటే ఆ ₹1,00,000 కోసం ఈ గడ్డ మీసాలు తీసేసిన. ఆ రోజు మా అమ్మ మా నాయన విపరీతమైన తిట్లు, ఎవర్రా ఏ కంపెనీ రా, ఈ కంపెనీ పాడైపో, మొగోనికి మీసం కట్ట అందాం, ఆడదాన్ని తల కట్ట అందాం రా, ఎవర్రా ఏ కంపెనీ అని చెప్పి విపరీతం. నువ్వు అవన్నీ చెప్పక, మా సార్ ₹1,00,000 వస్తారని నేను తీసుకున్నాను. గుట్టిగా నేను చెప్తున్నా కదా, 14 ఏళ్ళ నుంచి నన్ను గడ్డ మీసాలు ఎవరు చూసిన లేదు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, మీరు ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, రామోజీరావు గారు చూడండి, అంబానీ, బిల్ గేట్స్, టాటా, బాటా, ఎవరు చూసినా సరే ఇలా గడ్డ మీసాలు ఉంటాయి. ఎందుకంటే దీనితో టైం వేస్ట్. కాబట్టి బిజినెస్కి వచ్చిన తర్వాత ఇంకొంతమంది, నేను అక్కడ చెప్పిన గడ్డ మీసాలు తీసేసిన కొత్తలో కొంతమంది ఇట్లా అనుకున్నాను, అరే నువ్వు అయిపోయిన రాదు అనుకోండి, ఏమన్నా అనుకో. నేను నిజం చెప్పను అండి, ఒకతరం అనేది లోపల ఉండాలి, గడ్డ మీసాలు ఉండదు. సో ఇక్కడ ఏమంటుందంటే గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఎవరు తప్పుగా అనుకోదు. విత్ డ్రెస్ కోడ్ A to Z మారాలి, విత్ డెమో కిట్. ప్లాన్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇలా పేపర్ పెట్టుకొని పోతుంటారు అన్నమాట, ఒక పేపర్ ఇట్లా పట్టుకొని పోతుంటారు, అట్లా పోయి కవర్ పేపర్ పట్టుకొని పోయి ప్లాన్ చెప్తుంటారు. ఒకవేళ ఇలా పేపర్ పెట్టుకొని పోయినంత కాలం మీ జీవితం అంత మించింది ఏం లేదు. మీరు రైట్ పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్, పర్ఫెక్ట్ డెమో కిట్, వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నా దగ్గర థర్మాకోల్ ప్లాక్సాల్ ఉంది కానీ థర్మాకోల్ తీసేవా, నా దగ్గర థర్మాకోల్ జర పిన్నిస్ ఉంటేరా మేడం, పసుపు ఉంటేరా, మనం డెమో చేసే అవకాశం వస్తాయి. కాబట్టి పర్ఫెక్ట్ డెమో కిట్ అంతే. నువ్వు 2 చేసావా, 2 పర్ఫెక్ట్ చేయి, ఆ నుంచి లేవద్దు, అట్లా చేయండి. మన దగ్గర కమిట్మెంట్ తీసుకోండి విత్ డెమో కిట్. అండ్ 5வது వచ్చేసి ఇమీడియట్ గా గెట్ స్టార్టెడ్, లేదంటే వీళ్ళు ఏమంటారు ఫాలో అప్ అంటారు. ఏమంటారండి? ఫాలో అప్ ఆర్ సైన్ అప్. ఇమీడియట్ గా జాయిన్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, పోగనైతే ఆధార్ కార్డు నేను జాయిన్ చేసి ఆధార్ కార్డు అంటే నాకు చేవేలలో ఒక ప్లాన్కి పోయినా, ఒక వ్యక్తి ఉంటాడు,
2 ఏళ్ళ నుంచి ఫాలో అప్ చేస్తున్నా. వీళ్ళున్నారు సార్, ఆరున్నారు సార్, తెలిసిన వాళ్ళు అని చెప్పి రోజు చెప్తుండే, కానీ ఎవరిని కూడా కనిపించబోతుండే. నేను ఫైనల్గా ధైర్యం చేశాడు, సార్ మీకు ఎవరైనా తెలుసా లేదా, ఊరికే మాటలు చెప్తున్నా అంటే, సార్ మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని కనిపిస్తాను ఆయన సరే అని చెప్పి వీళ్ళిద్దరికి అన్నదమ్ములకు మాటలు లేవు 10 ఏళ్ళ నుంచి. భూమి పంచాయతీ అవుతుంది. పోయిన తర్వాత మీ ఇద్దరం కూర్చున్నాం, మన తమ్ముడు లుంగి కట్టుకొని వచ్చి మా ముందర కూర్చున్నాం. రే ఆధార్ కార్డు తీసుకురా అబ్బు, ఆధార్ కార్డు తీసుకురా. ఆయన నా ముఖం వాళ్ళ అన్న ముఖం చూస్తా ఉన్నాడు. సార్ నేను డెమో బ్యాగ్ నుంచి అది తీస్తున్నా ప్లాన్ పేపర్. సార్ నువ్వు ఉండు సార్, నువ్వు ఉండు సార్ అని నా తోడు ఇట్లా నోపుతుంది. సార్ నేను ప్లాన్ నువ్వు ఉండు సార్, ఏ ఆధార్ కార్డు తీసుకున్నాను. నన్ను ప్లాన్ చెప్పనిస్తాడు, మనోడు ఆధార్ కార్డు తెస్తాడు. అయిపోయింది, ఆ నుంచి బయటకు వచ్చినాం. అన్న తర్వాత ఇస్తా అని చెప్పింది మనం. అయిపోయిన తర్వాత సాయంత్రం అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ ఎత్తగానే కిలకిల అవుతుండు. ఏమైంది సార్, నాకు కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, నాకు కూడా నవ్వే కెపాసిటీ ఉంది, చెప్పురు సార్ అంటే, ఓ సార్ రాగురు సార్ నవ్వని సార్ అంటే, నువ్వు నా తెల్ల చొక్కా నల్ల పాయింట్లు వచ్చినావు కదా, నేను లాయర్ అనుకుంటూ మా ఇద్దరి మధ్యన భూతంగా పంచాయతీ ఉంది కదా, అంతా నువ్వు ఆధార్ కార్డు తీసుకురా అంటే, ఈ ఆధార్ కార్డు తీసుకొచ్చి సైన్ పెట్టించుకొని ల్యాండ్ గిట్ ఏమైనా రాపించుకునే ఉద్దేశంతో మా తమ్ముడు ఇయ్యలేదు సార్. ఊరిని ఇదే అసలు సంగతి అనుకున్నా. అంటే చూడండి, నేను ఏమంటున్నా అంటే, ఎగ్జాక్ట్లీ ఎందుకు ఆధార్ కార్డు అడుగుతున్నాడు చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి లేకపోతే ఆధార్ కార్డుతో చాలా మోసాలు జరుగుతుంది. ఆధార్ కార్డు ఉందా, ఓటర్ ఐడి ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పాస్పోర్ట్ ఉందా, రేషన్ కార్డు 5 ఇచ్చింది కంపెనీ ఆప్షన్, 5 చెప్పు, మళ్ళీ తెచ్చేది ఆధార్ కార్డే కదా. అర్థమవుతుందండి. సో సైన్ అప్ చేయించండి. నేను చెప్తున్నా కదండి, ఈ 4 పనులు ఇది ఒక సైకిల్, తిరుగుతున్న చక్రం వంటిది. ఈ 4 పనులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఎవరైతే చేస్తారో 5% దగ్గర నుంచి విఎంసీఎం మెంబర్ వరకు నువ్వు ఏ పిన్నులో ఉన్న మధ్యలో నెక్స్ట్ పిన్నుకి వెళ్ళాలన్నా, నెక్స్ట్ చక్రకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ 4 పనులు రెగ్యులర్గా చేయండి. 4 పనులు ఫెంటాస్టిక్ బిజినెస్ అవుతుంది మీకు. ఈరోజు ఎట్లాంటి డిప్రెషన్ ఉన్నా మళ్ళీ ఈ 4 పనులు చేయండి. ఇది టీమ్ సైజు గ్రోత్ కావడానికి. ఏంటండి, టీమ్ సైజు గ్రోత్ కావడానికి. కానీ ఎంత బాగానే ఉంది సార్, అందరికి ప్లాన్ చెప్తున్నాం, కానీ జనాలు వచ్చిన వాళ్ళు ఎవరు నిలబడతలేరు సార్. ఏం చేయమంటారు, ఒక్కరు కూడా నిలబడతారు. బిజినెస్ తీసుకొస్తున్న ప్రోడక్ట్ కొంటారు, కానీ ఎవరు మీటింగ్కి వస్తారు. ఏం చేయాలంటే సిస్టమ్కి ప్లగ్ ఇన్ చేయాలి. 6వది జూమ్ మీటింగ్స్. ఏంటండి, జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు వాస్తవానికి జూమ్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ నేను ఇందాక కరోనా అని చెప్పిన కదా, ఊర్లోకి వెళ్ళిపోయాను. మా ఊరు ఇప్పటి కూడా సిగ్నల్ రాని ఊరు. ఇప్పటి కూడా 2026లో కూడా సిగ్నల్ రాదు. సో 3 నెలలు ఊర్లో ఉన్నప్పుడు ఈ సిటీలో ఉన్న లీడర్స్ ఉన్నారా లేదా మన టీం, వీళ్ళందరూ ఏం చేశారంటే జూమ్ మీటింగ్ ఎట్లా దాన్ని ఏమంటారు అట్లా ఎట్లా ఆన్ చేయాలి, ఏం సంగతి అన్నీ నేర్చుకున్నాను. 3 నెలల తర్వాత నేను ఊరికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మన దాంట్లో లీడర్స్ కొంతమంది, సార్ ఒకసారి జూమ్ మీటింగ్ రండి సార్, ఒకసారి జూమ్ మీటింగ్ రండి సార్ అని ఫోన్ చేశాను. నాకు అర్థం కాదు, జూమ్ మీటింగ్ అంటే ఏంటి అసలు, అడిగితే బాగుండదు, డౌన్ లైన్ అప్లైన్ అడిగితే బాగుంటుంది కానీ డౌన్ లైన్ అయితే బాగుంది. సరే మేడం వస్తున్నా మేడం అని చెప్తున్నా, వస్తున్నా సార్ అని చెప్తున్నా, పోవట్లేదు. 1 వీక్ తర్వాత, సార్ మీరు వస్తారా రా, ఇన్నిసార్లు వస్తా అని చెప్తున్నా, రావట్లేదు అని అయితే సరే అని చెప్పి, మేడం ఎక్కడ మేడం జూమ్ మీటింగ్ చెప్పండి మేడం, నేను వస్తాను. అయ్యో సార్ మీరు జోక్ చేయకండి సార్, జూమ్ మీటింగ్ ఏదో జరుగుతుంది సార్, ఫోన్లో జరుగుతుంది. ఇది అడిగితే బాగుంటుంది. సరే మేడం ప్లీజ్ ఏమనుకోకరు మేడం, నేనైతే రాలేదు, నాకేం తెలియదు, మీరు ఏమైనా ఉంటే చెప్పండి మేడం అంటే, ఇగో వాట్సాప్ గ్రూప్లలో బ్లూ కలర్ లింక్ వచ్చింది, దానిపైన నొక్కు వచ్చేస్తా సార్. ఇంతేనా, దీనికి ఎందుకు ఇంత బాధ అని చెప్పి లింక్ పైన నొక్కిన తర్వాత వాళ్ళ ఏం మాట నాకు వినిపించట్లేదు, మొత్తం మూగసాయిగలు అనమాట. వాళ్ళే మాట్లాడి నాకు వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఏంటిరా ఇది అంటే, నా చేసిన జూమ్ మీటింగ్ అంటే ఈ మూగసాయిగల భాష అని అనుకున్నాను, నాకు తెలీదు. వాళ్ళు ఎవరు మాట్లాడి వినిపిస్తలేదు. వారం చూసిన తర్వాత శ్రీనివాస్ సార్ ఫోన్ చేసింది, అందులో సార్ మీకు జూమ్ కనిపిస్తుంది కానీ వినిపిస్తలే కదా సార్ అంటే, అవును సార్ మీకెట్లా తెలుసు సార్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క అప్లైన్ చిత్రగుప్తులు లాంటి సార్, అందరి లెక్కలు తెలుస్తుంటాయి డౌన్ లైన్ లెక్కలు అని. అలాగే సార్ ఎట్లా చేయాలి సార్, మరి దీన్ని ఏం చేయాలంటే, ఇగో కింద ఒక మైక్ సింబల్ ఉంటుంది, హెడ్ ఫోన్ సింబల్, దీని మీద నొక్కాగానే వినిపించి చూడండి. మీరు నమ్మరు, శంకర్ ముందర శంక ఊతి ఎట్లుంటుందో వారం రోజులు అట్లే ఉంది నాకు. నొక్కిన తర్వాత అమ్మాయి ఓహో ఇదే ఆ కథ. ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇగో అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది,
అది సిస్టమ్. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, అది సిస్టమ్. ఎట్లా వస్తుందో నేలు పెట్టి చూడవద్దు, సిస్టమ్ అంతే. అయిన తర్వాత వినిపించింది. అయిన తర్వాత ఏమైపోయిందంటే కొంచెం తెలివి ఎక్కువైపోయింది. నాకు అడగడం బంద్ చేసిన, ఈయనకు ఇక వస్తలేడు అనుకున్నాం, మరి అడగడం తెలివి ఎక్కువైంది. పైన ఈ కిందనేమో ఆడియో కనెక్ట్ కావడానికి, ఆడియో కనెక్ట్ అయినట్టు కూడా చూస్తే పైన ఒక సింబల్ ఉంటుంది, మైక్ సింబల్. ఐడియా ఉందో లేదో చూడు, లెఫ్ట్ సైడ్ నేను చేసిన పని చేశాను. దీన్ని నొక్కేది, ఆడియో కనెక్ట్ అయినట్టు కనిపించేది, మనకి వినిపించకపోదు. దీని కింద పెట్టేది 7 గంటల వరకు నిద్రపోయింది. అందరూ సార్ ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్, ఒక్కసారి వచ్చిపోండి సార్, రండి సార్ ఒక్కసారి. ఆంజనేయ సార్ ఏడన్నాడు గురుకాలు డౌన్లైన్ కూడా ఎట్లాంటి వాళ్ళు దొరికినట్టే నిజంగా అదృష్టం. అంజనేయ సార్ ఇంత పొద్దుగా అగ్రికల్చర్ ప్రాణం పోయినట్టు అందుకే వస్తలేదు. సారీ లీడర్స్, రేపు మాట్లాడిద్దాం అని చెప్పి ఇట్లా జరుపుతున్నాం. అయిన తర్వాత ఓ రోజు టక్కుని వినిపించింది, నిద్ర ఉంది కానీ ఎందుకో టక్కుని అంజనేయ సార్ రండి సార్ అంటే చిన్నగా వినిపించింది. వినిపోయినా టక్క 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 మోహం కడుకున్నాను. వచ్చి ఇంకా అది ఎట్లా మాట వేసాక దాన్ని నేర్చుకుని ఇట్లా పెట్టి కూర్చొని గుడ్ మార్నింగ్ లీడర్స్, పలానా రోజు ఈరోజు హోస్టింగ్ బాగా చేశారు, అంతా బాగుంది అని చెప్పి, ఈరోజు సలీం సార్ సీడీ ఉంది కదా సూపర్ ఉంది అనగానే అల్ల ఉన్న వీడియోలలో ఒకరినొకరు చూసుకుంటూ ఇట్లా చూస్తున్నారు, తేడా జరిగిందని నాకు అనిపిస్తుంది అనుకుంటేనే ఉన్నా. అయిపోయింది, వాళ్ళు ఏమనలే. అయిపోయిన తర్వాత జూమ్ అయిపోయింది, ఫోన్ చేసిన సార్ మేడం చెప్పండి సార్, ఏమనుకోకండి సార్ చెప్పండి మేడం, రేపటి మా జూమ్కి అలాగే రావాలి మేడం. వద్దు సార్ సార్ ఎందుకు మేడం అంటే, సార్ మీరు అసలు జూమే వింటలేరు, టీం మొత్తం పరువు మొత్తం పోతుంది, వద్దు సార్ రావద్దు సార్. 2020లో సీరియస్గా తీసుకున్న జూమ్ మీటింగ్, నాకంటే ఒక సపరేట్ జూమ్ మీటింగ్ కావాలనుకున్నా. ఈరోజు మన ఆర్గనైజేషన్లో 250 జూమ్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 250 జూమ్లు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్తున్నా చెప్పనా, కరెక్ట్గా మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ తెలుగు వాళ్ళు ఎవరు డిఈసిడి లేరు, సీడీలు ట్రాన్స్లేషన్ లేదు, మొత్తం హిందీ సీడీలే. బారిల్ సార్ సీడీలు ఎక్కువ ఉంటుండే. బారిల్ సార్ హిందీ నాకు తెలిసినంత కాదు పిహెచ్డీ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, అంత తొందరగా కాదు, ఎందుకంటే ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు హిందీ వచ్చినకి ఎంత ఫాస్ట్గా మాట్లాడినా అర్థమవుతుంది. హిందీ రానోనికి ఈ ముక్కు, నోరు, చెవులు, కళ్ళు ఒక దగ్గర పెట్టినా కూడా అర్థం కాకపోయింది. దగ్గరుండి వీడియో ఆన్ చేసుకొని రాసుకొని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన కొంచెం వస్తుంది నాకు, తోడా హిందీ అర్థం. అయిన తర్వాత మన వాళ్ళు అక్కడి నుంచి ఏమైందంటే వీడియోలు ఆన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు వీడియోలు ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేర్చుకోవడానికి ఇంకొక విషయం, ఎవరైనా హోస్టింగ్ చేసేటోళ్ళు ఉన్నారా? హోస్టింగ్ చేసేటోళ్ళు కూడా నేర్చుకోరు కొంతమంది. ఇక్కడ ఎవరైనా తక్కువ మిమ్మల్ని అనట్లేదు, వాళ్ళు కూడా నేర్చుకోరు. ఇప్పుడు పార్టిసిపేట్ అంటే ఓకే, నిద్రపోతుండే ఓకే, అంత బాగుంది, మరి హోస్ట్ ఎందుకు నేర్చుకోవట్లేడా అంటే నాకు కూడా ఈ ప్రాబ్లం కూడా వచ్చింది. ఈ హోస్ట్ ఏం చేసినాడు అంటే జూమ్ అయిపోయింది. ఈ రోజు అగ్రికల్చర్ సీడీ ప్లే చేసినాడు. జూమ్ అయిపోగానే కరెక్ట్ 8 గంటలకు ఫోన్ చేసినాడు, సార్ నేను పలానా తోటలు ఉన్నా, ఏం వాడాలి సార్? అరే పార్టిసిపేట్ అంటే ఓకే, మరి హోస్ట్ ఎందుకు అడుగుతుండని ఓ రోజు ఇంటికి పిలిపించుకున్నాను. ఈయన దినచర్య ఏం చేస్తున్నాను చూస్తే కరెక్ట్ 5:50కి అలారం పెడతాడు. ఎన్ని గంటలకి? 5:50కి అలారం పెడతాడు. లేస్తాడు 5:50 కాగానే టాక్న లేస్తాడు. లేచి ఆ గ్రూపులల్లా ఏవైతే ఉన్నాయో లింక్ పెట్టేసి ఫ్రెష్ అప్ అవుతాడు. అయిన తర్వాత గుడ్ మార్నింగ్ లీడర్స్, నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నా, ఈరోజు హోస్ట్ని ఫస్ట్ విన్నింగ్ టీమ్ పోయం ఏదైతే నేను చేసుకుందాం. అయిన తర్వాత నెక్స్ట్ సీడీ ప్రోగ్రామ్ అవుతుంది. కరెక్ట్ మళ్ళీ 6:50 లేదంటే 6:40, 6:50కి మళ్ళీ సీడీ ఆఫ్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్, నేను పలానా వ్యక్తిని మాట్లాడుతున్నా, బుక్ రీడింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఒకసారి రండి అనే. ఈ బుక్ రీడింగ్ అప్పుడు తోపులు వెళ్తుంటారు బయటికి మెల్లమెల్లగా. బుక్ రీడింగ్ అంటే వాస్తవానికి ఏమంటున్నంటే ఎదుటి వ్యక్తిని నేను చదువుతున్నా నిరూపించుకోవడానికో లేకపోతే అవతల వ్యక్తి ముందు తోపు అనిపించుకోవడానికో కాదు. ఎగ్జాక్ట్లీ బుక్ రీడింగ్ అంటే ఏంటంటే మన మైండ్ సెట్ని నెగిటివ్ నుంచి పాజిటివ్గా మార్చుకోవడానికి. అందుకే దీంట్లోని పిఎంఏ బుక్స్ అంటారు, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అంటారు. కాబట్టి వాళ్ళు వస్తారు, వాళ్ళు మామూలుగా నిన్న ఏం చదివినా నచ్చింది అండర్లైన్ చేసి అది చదివితే బాగుంటుంది, ఆ లైన్స్ మొత్తం చదువుతాడు, ఓనికి అర్థం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మొగదీర సినిమా ఉంది, నేను చూసిన నాకు బాగా నచ్చింది, మీకు చెప్తా, కానీ నాకు కలిగిన ఫీలింగ్ మీకు కలగదు. ఎందుకంటే దాన్ని విజువలైజేషన్ చేసి నా సీన్ చూసింది నేను, అందరే కదండి. తర్వాత సీడీ గురించి ఒకరిద్దరు మాట్లాడితే థ్యాంక్ యూ లీడర్స్, అమ్మయ్య అయిపోయింది ఆయన, నా జన్మ ధన్యం అయిపోయింది ఈరోజు అనుకుంటారు చాలా మంది. మరి ఈ మధ్యలో ఏం చేస్తారు సార్ అంటే ఈ మధ్యలో గురుక పెట్టి మళ్ళీ 6:50కి అలారం పెడతారు అన్నమాట. ఇక అర్థమైందా మీకు? 6 గంటల నుంచి 6:50కి గ్యాప్ ఉంటాయి కదా, 50 మళ్ళీ నిద్రపోతారు హోస్ట్. ఈ మధ్యలో నిద్రపోతారు, వినరు సీడీ. ఇది ప్రాబ్లం జరుగుతుంది. మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా,
జూమ్ మీటింగ్కి వచ్చిన తర్వాత ఎవరు కానీ హోస్ట్ అయినా పార్టిసిపెంట్ అయినా ఇది మీ జీవితాన్ని మార్చుకోవడానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది చేయండి. అండ్ బుక్ రీడింగ్ ఏదైతే ఉందో బుక్ రీడింగ్ మంచి మంచి పుస్తకాలు ఉంటాయి. సో అందరినీ ఆకట్టుకునే కల గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు, సీక్రెట్ కానీ, తర్వాత వచ్చేసి ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం, లక్ష్యాలు, రకరకాల పుస్తకాలు ఉంటాయి. నేను ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో ఉన్నప్పుడు జాయిన్ అయిన 2 ఏళ్ళ 3 ఏళ్ళ తర్వాత ఒక 5,000 4,500 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. వచ్చిన తర్వాత మా అబ్బాయి ఫోన్ చేసి క్యావో డైమండ్ క్యాకరా అన్నాడు. అంటే ఏం లేదు సార్ ఇంటి దగ్గర ఉన్నా అంటే ఎంత వచ్చింది కమిషన్ అన్నాడు. 4,500. నువ్వు అర్జెంట్ మా ఇంటికి వచ్చాను. అరే సార్ 4,500 దావత్ ఇస్తున్నాను. నేను పోతే సార్ ఏం చేసిండు, ఇగో ఇంత ఎత్తు పుస్తకాలు నెత్తిన పెట్టి పైసలు తీసుకురాపాను. ఆ పుస్తకాలు చదవగానే డిగ్రీ వదిలేసి ఇళ్ళకి వస్తుంది. వీరికి వచ్చినాక మన పుస్తకాలు చదవడం నేను అనుకున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను మిత్రులారా, ఒక 4 గోడల మధ్యన నలుగురితో మాట్లాడలేని వ్యక్తి ఈ రోజు 4 లక్షల ముందైనా అనర్గళంగా మాట్లాడగలుగుతా అంటే ఓన్లీ పుస్తకాలు. ఈరోజు ఎక్కువ మార్కెటింగ్ జస్ట్ నేను ఏమంటాను అంటే నిద్ర లేచిన తర్వాత ఒక 15 నిమిషాలు, నిద్రపోయే ముందు ఒక 10. ఇదేమి ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావట్లేదు. మీరు ఎవరికి పాట అప్పచెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు రాకముందు, బిజినెస్కి రాకముందు మీ యాటిట్యూడ్ ఎట్లుండే, వచ్చిన తర్వాత ఎట్లుండే మొత్తం పాజిటివ్గా మార్చేస్తే ఫెంటాస్టిక్ ఉంటాయి బుక్స్. కాబట్టి ఈ పుస్తకాలు చాలా మీ బయట ఎఫ్ఆర్లో కానీ ఇక్కడ టూల్స్ కానీ ఎక్కడైనా పెడితే కనుక ఇమీడియట్ తొందర తీసుకొని, లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతుంది. తర్వాత మీటింగ్ ఏదండి, మీటింగ్. ఈ మీటింగ్ ఏదైతే ఉందో కొంతమంది మిస్ అయిపోతూ ఉంటారు. సో స్టార్టింగ్లో ఫుల్ ఎక్సైట్మెంట్ చూపిస్తుంటారు అనమాట. ఫుల్ మామూలుగా 7 మీటింగ్ ఉన్నా కూడా వీళ్ళు వస్తారు. కానీ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సిల్వర్, గోల్డ్, స్టార్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏమైతే తెలియదు. కానీ ఊర్లలో నాటుకోలు ఉంటాయి తెలుసా? నాటుకోలు తెగులు వచ్చిన కోళ్ళు అంటారు. కొన్ని తెగులు వస్తాయి తెలుసా? తెలుగు కాదు, తెగులు రోగం. ఈ రోగం వచ్చిన కోడే ఒక దగ్గర ఉంటుంది, మిగతా అన్ని కోళ్ళు ఒక దగ్గర తిరుగుతాయి. మీరు చూసినా లేదు? ఈ కోడి ఎట్లా ఉంటుంది అంటే, ఈ మాట ఎత్తాలో వద్దు తెలుస్తలే కానీ వద్దులేండి, ఇది బాగుంటుంది స్టేజ్, కానీ అది ఏదో కోల్పోయిన ఒకటే ఫీల్ అయి కూర్చుంటుంటుంది. ఈ తెగులు వచ్చిన కోళ్ళకన్నా అర్థం ఉంటారు కొంతమంది లీడర్స్. మీటింగ్ ఎందుకు బంద్ అవుతారో నాకు తెలియదు. సో ఇప్పుడు చెప్పండి, మీటింగ్ మిస్ అయ్యి సార్ మా బిజినెస్ ఫుల్ పెద్దగా సార్ లక్షలు చెక్ వచ్చాను, ఒక్కసారి చేయొద్దండి. మీ మీటింగ్ తెలుసా అండి, పిచ్చోళ్ళ లెక్క పరిగెత్తాం. 8 సంవత్సరాలు పిచ్చోళ్ళ లెక్క 7 మీటింగ్ ఉంటాను. నేను ఇంతకుముందు ఉన్న నెట్వర్క్ కంపెనీలో నేను ఉండే చంపాపేటలో నాకు మీటింగ్ జరిగేది దిల్సుఖ్నగర్. అక్కడ పోవడానికి 50 రూపాయలు పెట్రోల్ ఖర్చు. హాల్ దగ్గరికి పోయిన తర్వాత లోపల ఎంట్రీ కావడానికి మళ్ళీ టికెట్ 50 రూపాయలు ఖర్చు, 100 రూపాయలు ఒక వారానికి. నాకు అనిపించేది ఒక్కసారైనా ఈ మీటింగ్ బంద్ అయితే బాగుంటుంది కూడా. ఎందుకంటే ఒక వారం బంద్ అయితే 100 రూపాయలు మిగులుతాయి. ఓ 50 రూపాయలు 60 రూపాయలు చికెన్ తెచ్చుకోవడం, థమ్స్అప్ పాటు తెచ్చుకొని తింటే బాగుండని ఒక ఫీలింగ్ కలుగుతుండే. కానీ ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చిందండి. చూడండి, మనిషి కమిట్మెంట్ అంటే విపరీతమైన వర్షం వచ్చింది అని అనుకుంటున్నారేమో. చిన్న చినుకులు రాలుతున్నాయి. ఈ ఒక్క చెప్పి తప్పించుకోవచ్చు అని అబ్బాయికి ఫోన్ చేసినాం. ఒక ఆయన ఉంటారు సార్, నేను శ్రీనివాస్ సార్ ఇద్దరు ఒక దగ్గర నిలబడ్డాం. సార్ ఏమో డైమండ్ ఇంకా రాలేదు మీటింగ్ అంటే, సార్ ఫుల్ వర్షం వస్తుంది సార్. ఆయనకు తెలుసు వర్షం వస్తుందని, ఆయన కూడా తెలుసు. అబ్బాయి మనకన్నా మనం అనుకుంటాం కానీ అయిన తర్వాత ఎంత వర్షం వస్తుందంటే మామూలు వర్షం కాదు సార్, వరద వారుతుందంటే ఎంత లోతు వస్తుంది సార్, మోకాలు పెడితే కనుక మోకాలు పైనుంచి వస్తుంది సార్. అవునా, నిజమా అన్నాడు. నిజమే సార్ అన్నాడు. అయితే ఓ పని చేయాలి అలాగే మీ ఇద్దరు షేకాలి నవ్వుకుంటున్నాం అనమాట. ఇంక వద్దులే అంటాడు. అయితే ఓ పని చేయి, అల్ల దుంకురే అన్నాడు. అల్ల దుంకుని ఆ వరద ఇక్కడి నుంచి ఈ హాల్ ముందర నుంచి పోతే ఓలేసి పట్టుకున్నాను. ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకొని సపరేట్ మీటింగ్ పోయి. అర్థమైందా? నిజంగా కమిట్మెంట్ అంటే అదండి. నేనేమంటానంటే మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. 21 వారాలు కంటిన్యూగా రండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నంటే కమిట్మెంట్ లేకపోతే ఏ వ్యక్తి కానీ సక్సెస్ కాలేదు. కాబట్టి ఇట్లాంటి మీటింగ్స్ ఏవైతే 21 వారాలు రండి. అండ్ అకౌంటబిలిటీ మాట ఇస్తే మాట ఉండాలి, తాను ఉండాలి. ఇక్కడ ఇప్పుడు 12 గంటల పోస్టర్ వేసినాం, 1 గంటకు వచ్చిన 2 గంటలు. కొంతమంది మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ మంత్ బ్రాంచ్ అయితే సార్ నీకేదో క్రౌన్ అవుతాడు, బ్రాంచ్ చేయగలిగే క్రౌన్ ఎట్లా అవుతాడో నాకు తెలియదు. సో ఇవి నేను ఏమంటానంటే ఒక మాట ఇస్తే మాటని ఉండాలి, తలని ఉండాలి. చెప్తున్నా కదా, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే అప్పని ఉండాలి, నొప్పని ఉండాలి. ఇక్కడ మాట ఇచ్చినట్టు మాటని ఉండాలి, తలని ఉండాలి. కాబట్టి ఏదైనా మాట ఇవ్వకండి, మాట ఇస్తే ఏ విషయంలోనైనా ఖచ్చితంగా మాట మీద నిలబడండి. అప్లైతో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండండి, పెద్ద బిజినెస్ అవుతుంది. అండ్ ఎల్టీడీ బిజినెస్, ఇది ఎల్టీడీ బిజినెస్ మీన్స్ లెర్న్, టీచ్, డూప్లికేట్. ఇక్కడ ఎవరైనా టీచర్ పంతులు ఉంటే కనుక మీరు పిల్లలకు పాఠాలు చెప్పాలన్నా ఫస్ట్ మీరు చదువుకొని ఉండాలి. మీరు చదువుకుంటే పిల్లలకు పాఠాలు చెప్పగలుగుతారు. మీరు చదువుకోకపోతే ఎట్లా చెప్తాం? ఈ బిజినెస్లో కూడా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ సక్సెస్ కావాలంటే మనం నేర్చుకోవాలి.
టీంకి నేర్పించాలి, ఇది డూప్లికేషన్ చేయాలి. ఈ 10 పనులు ఉన్నాయి కదా, రెగ్యులర్గా చేస్తే 100% సక్సెస్ అవుతారు. ఇంత మించిన సీక్రెట్ అయితే ఏం లేదు. అండ్ లాస్ట్ ఫైనల్గా ఒక చిన్న స్టోరీ చెప్తా. మనం చాలామంది ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే తెలుసో తెలియకనో ఈ గాసిప్స్ ఉంటాయి, కొన్ని గాసిప్స్ అంటే అవి ఎట్లా చెప్పాలో అర్థమవుతుందో, మనిషి మంచోడా చెడ్డాడా అని చెప్పి పైన మనం అంచనాలు వేస్తుంటాం. సో మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక నడి సముద్రంలో ఒక బోట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా ఆ పడవ మునిగిపోతుంది. మునిగిపోతున్నప్పుడు ఆ పక్కన లైఫ్ బోట్ అని వస్తుంది, లైఫ్ బోట్. సో వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ అందరు ఎక్కినారు. ఈ మునిగిపోతున్న బోట్లో నుంచి లైఫ్ బోట్లోకి మారుతాం. లాస్ట్లో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మిగిలిపోయినారు. కానీ ఒక్కరికే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరైతే ఎవరిని ఎక్కిస్తారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, కానీ ఒక్కరికే ఛాన్స్ ఉంది. పక్క పడవలకు, సురక్షితమైన పడవలకు చేరుకోవడానికి ఒక్కరికే ఛాన్స్ ఉంది. ఇంకో ఎక్కితే మునిగిపోతుంది ఆ పడవ కూడా. మీరైతే ఏం ఛాన్స్ ఇస్తారు? మీ మిస్సెస్ నుంచి ఆ మునిగిపోతున్న పడవలో ఉంచి మీరు పక్క దాంట్లో దూకేస్తారా, లేకపోతే మీరు అందులో ఉండి మీ మిస్సెస్ని పంపిస్తారా? ఏం చేస్తారు? పంపిస్తారంటే పైకి పక్క దాంట్లో సురక్షితమైన పడవకి అంటే మనం అందులో ఉండి సురక్షిత పడవకి మనం ఎక్కిస్తాం, అంతే కదా. కానీ అతను విరుద్ధంగా చేసినాడు. దీనికి ఏం చేసిందంటే ఆ మునిగిపోతున్న బోట్లో భార్యను ఉంచేసి ఈ సురక్షితమైన బోట్లకి భర్త వచ్చేసి ఈ వస్తున్నప్పుడు భార్య ఒకటే అరుస్తా ఉంది, కానీ ఈయనకి వినపడట్లేదు. ఈ చాలా అరుస్తుంది, ఏమో చెప్తుంది, కానీ ఈయనకి వినపడట్లేదు. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని ఇదే క్లాస్లో కూర్చున్న పిల్లలకు టీచరు లెసన్ చెప్తుంది. ఏమంటుందంటే క్వశ్చన్, ఆ భార్య బాగా అరుస్తూ ఉన్నది కదా, ఏం చెప్పి ఉండొచ్చు తన భర్త కానీ క్లాస్లో ఉన్న పిల్లలందరిని అడుగుతా ఉన్నారు. అడుగుతుంటే అప్పుడు చాలామంది రకరకాల రీజన్ చెప్పినారు. కానీ ఒక పిల్లోడు మాత్రం దిగాలుగా కూర్చున్నాడు పక్కన. నువ్వు చెప్పు బేట, ఏం చెప్పి ఉంటుంది అందాదగా? ఆ భార్య భర్తతో ఏం మాట్లాడి ఉండొచ్చు అంటే, ఏమండి మన బాబు జాగ్రత్త, మన పిల్ల జాగ్రత్త అని చెప్పి ఉండొచ్చు. ఆ పిల్లోడు ఎప్పుడైతే ఆన్సర్ చెప్పినాడో ఆ టీచర్ కళ్ళ పట్టి నీళ్ళు కారుతాం, కట్లో నీళ్ళు రాలుతాం. ఈ స్టోరీ నీకు ముందే తెలుసా బేట, ముందే తెలుసా అని అంటే, లేదు జబ్బుతో బాధపడుతున్న మా అమ్మ మా నాన్నకు ఆఖరి రోజుల్లో చివరిగా చెప్పిన మాటలు ఇవే. అలానే విపరీతంగా ఏడుస్తారు టీచర్. అయిన తర్వాత లాస్ట్ మళ్ళీ స్టోరీకి వస్తే, ఎవరైతే ఆ భర్త ఉన్నాడో సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నాడో, వాళ్ళకు ఒక అందమైన కూతురు ఉంది, బాగా చదివించినాడు, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసినాడు. లాస్ట్కి చివరిగా చనిపోయిన తర్వాత ఆయన ఉంటున్న రూమ్ ఏదైతుందో, ఆయన చనిపోయిన తర్వాత తన కూతురు మొత్తం శుభ్రం చేస్తుంది. ఎంత చేస్తుంటే ఒక డైరీ కనిపించి, ఆ డైరీ ఓపెన్ చేయగానే అమ్మాయి విపరీతంగా ఏడుస్తాం. ఎందుకో తెలుసా? ఆ డైరీలో రాసుకున్న మాటలు ఏమనంటే, ఆయన ఆ మనసులో అంటే ఆ భార్యని వదిలేస్తున్నప్పుడు ఆయన ఫీలింగ్ ఏదైతే ఉందో డైరీలో రాసుకున్నాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో పాటు నీళ్ళలో మునిగి చావాలని నాకుంది, నీతో పాటు బతకాలని అక్కడ ఉండే. కానీ ఒకవేళ నువ్వు నేను ఇద్దరం చచ్చిపోతే మన అమ్మాయి పరిస్థితి ఏంది? నువ్వా ప్రాణాంతక స్టేజ్లో ఉన్నావు, క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. ఇప్పుడు నిన్ను ఒకవేళ బయటికి పంపించినా నువ్వు లాస్ట్ 1 month తర్వాత నువ్వు చనిపోయేది. కాబట్టి ఏం చేయాలి నువ్వు అర్థమవుతలేదు. నీకు చాలా అసలు విపరీతంగా ఏడుస్తుంది, నీకన్నా ఎక్కువ ఏడుస్తున్నా, కానీ ఏం చేయలేకపోయినా క్షమించు, నేను ఇప్పుడు వచ్చేస్తున్నా చెప్పి ఆ మాటలు ఎప్పుడైతే కూతురు చదివిందో, అప్పుడు ఆ కూతురు విపరీతంగా ఏడుస్తూ ఉన్నది. ఒకటి అనుకుంది. సో అంతకుముందు ఏమనుకుందంటే, మా అమ్మని మా నాన్నే చంపేసిన ఒక ఫీలింగ్ ఉండే. ఇక్కడ కూడా ఈ స్టోరీలు ఏం చెప్తున్నా అంటే, అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కానీ పైన ఏమైనా తప్పు జరిగినంటే ఎవరు కానీ ఎవరు తప్పుడు అంచనా వేయకండి. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, తెలిసి జరగవచ్చు, తెలియక జరగవచ్చు. కాబట్టి అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా పెద్ద బిజినెస్, 3 generations కలిసి ఉండే బిజినెస్, 3 తరాల భవిష్యత్ అన్నప్పుడు మనం 3 నుంచి 5 సంవత్సరాలు ఓపిక లేకపోతే బిజినెస్లో సక్సెస్ కాలేం. సో జీవితంలో సీరియస్గా ఉండకండి, జీవితం పట్ల సీరియస్గా ఉండండి. ఎప్పుడు ఈ 32 పనులు బయటనే ఉండాలి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఇది షట్టర్ మన బిజినెస్కి, ఇది క్లోజ్ చేసుకొని మనం బయటికి పోయిన అనుకోండి బిజినెస్ కాదు. ఇంకొకటి,
లేడీస్ ఎవరైతే ఉన్నారో, జెంట్స్ ఉన్నారు. సో 1,15,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉద్యోగంలో ప్రాబ్లం ఉంటుంది, బాస్తో ప్రాబ్లం ఉంటుంది, బయట ప్రాబ్లం ఉంటుంది, ఇంకా డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది, పిల్లల ఫీజులు, ఈఎంఐలు, రకరకాల టెన్షన్లు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న హ్యాపీగా పోయిన ఒక మాట చెప్పినప్పుడు భలే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఏ ఇంటి అయితే స్త్రీ కన్నీరు గారుస్తుందో ఆ ఇల్లు నాకు తెలిసినంతకు అదొక నరకం. అదొక నరకం, భర్త పడే యాత్ర నరక యాత్ర. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళ మనసును కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అట్ ది సేమ్ టైం ఎందుకు చెప్తున్నాం అంటే, భార్య వచ్చేసి ఈ నెక్ మెడకాయ, భర్త వచ్చేసి తలకాయ హెడ్. ఈ మెడకాయ టైట్ అయింది అనుకోండి, తలకాయ ఎక్కడ తిరగలేదు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ ఇది. ఎక్కడ ఎవరిని కానీ తప్పు పడ్డ కానీ, ఎందుకు ఇది కూడా చెప్తున్నా అంటే, కొన్ని నా ఆర్గనైజేషన్లో కానీ బయట కానీ నేను చూస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత మంచిగా రోజు స్నానం చేయండి, ఇస్త్రీ బట్టలు వేసుకోండి, ముఖానికి క్రీమ్ పెట్టుకోండి, సెట్ కొట్టుకోండి అంటే, బిజినెస్కి రాకముందు ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో ఉంటుండే, వేరే ప్రొఫెషన్లో ఆయన నాకు తెలిసినంతకి వారానికి ఒక్కసారైనా స్నానం చేస్తుండడం లేదు. ఎందుకంటే ఆయన ప్రొఫెషన్ అట్లా ఉంటుంటే, బయట ఉన్నప్పుడు బయటనే. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత రోజు స్నానం చేస్తున్నాడు, సెంటు కొడుతున్నాడు, అంతా చేస్తున్నాడు. అయిపోయేసరికి భార్యకు అనుమానం స్టార్ట్ అయ్యి, అరే ఏడుకోబోతున్నాడు ఆయన అని చెప్పి. సీరియస్ చెప్తున్నా, చాలా మంది ఎవరు నవ్వకండి, సీరియస్ కాదు, నిజం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ భర్త వాడే నరకయాత్ర ఉంది. సార్ ఇట్లుంది, ఇది పరిస్థితి, నేను బిజినెస్ చేయలేకపోతాను. ఏదైనా ఏ తప్పు జరగాలని ఒక క్షణం చాలు, ఒకటే క్షణం చెయ్యాలనుకుంటే, లేడీస్ ఆర్ జెంట్స్. కాబట్టి విన్నింగ్ టీంలో అట్లాంటివి ఉండవు, అవన్నీ ఏం పెట్టుకోకండి, అట్లాంటి ఆలోచన చేయకండి. సో మంచి బిజినెస్లో ఉన్నాం, మంచి సిస్టంలో ఉన్నాం, మేమందరం ఉన్నాం హెల్ప్ చేయడానికి. ఇక్కడ కూర్చున్న లీడర్స్ ఎవరైతే ముందర ఉన్నారో వీళ్ళందరూ మీ యొక్క గమ్యస్థానానికి, మీరు అనుకున్న డ్రీమ్కి వీళ్ళందరూ తీసుకుపోతారు. సో ట్రైన్ జర్నీ చేసినారా మీరు ఎప్పుడన్నా? చేసినారా? చేసినారు కదా. రైల్వే స్టేషన్ పోయినా కొంపేసి ట్రైన్ జర్నీ చేయడానికి రైల్వే స్టేషన్ పోవాలండి. నేను చెప్పి ఇందాక స్టోరీలో ఏం పోలే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఇంజన్లో పవర్ ఉంటుందా, భోగిలో పవర్ ఉంటుందా? ఇంజన్లో పవర్ ఉంటుందా, భోగిలో ఉంటుందా? మరి మనం ఇంజన్లో కూర్చుంటాం, భోగిలో కూర్చుంటామా? భోగిలో కూర్చుంటాం కదా. ఇంజన్ ఉంది, పవర్ ఉంది కదా, ఇంజన్లో కూర్చోలేం కదా. ఇగో ఇలా కూర్చున్న వ్యక్తులు అందరూ ఈ 2 రోజులు ఎవరైతే వీళ్ళు ఇంజన్లో అంటారు, మీరు భోగిలో కూర్చుంటే మీకు అర్థం. రెడీ ఉన్నారా? ఆర్ యు ఎక్సైటెడ్? ఒకసారి లేవండి. సో ఇంద్రబీర్ సింగ్ అనే వ్యక్తి మన అప్లైన్ సారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ ఎస్పెషల్ చెప్తున్నా, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయండి. డిన్నర్ చేసిన తర్వాత మీ ఫోన్లో అలారం ఏదైతే ఉందో 2:30కు, అర్ధరాత్రి 2:30కు అలారం పెట్టుకోండి. అలారం 2:30కు వచ్చిన తర్వాత లేవండి, నిద్ర లేవండి. లేచి 1 అడుగు 2 అడుగులు వెనక్కి వేసి ఈ గుమ్మం బయటికి రండి. ఆ టైంలో మీ భార్య పిల్లలు ఏం చేస్తుంటారు? అర్ధరాత్రి 2 గంటల టైంలో ఏం చేస్తారు? హ్యాపీగా నిద్రపోతారు, ఏ టెన్షన్ లేకుండా నిద్రపోతారు. ఎందుకంటే రేపొద్దున ఏమైనా జరిగినా, ఏమైనా కావాలన్నా మా సారుడు చూసుకుంటాడు, ఆ భరోసాతో నిద్రపోతాడు. మీ పిల్లలు ఏమనుకొని నిద్రపోతారంటే, రేపొద్దున ఏమైనా జరిగినా, ఏమైనా కావాలన్నా మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఉన్నారని భరోసాతో నిద్రపోతారు. ఒకవేళ ఇన్ కేస్ మనం పని చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఇన్ కేస్ మనం ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా, నెక్స్ట్ మన పిల్లల ఫ్యూచర్ ఇది. ఎందుకంటే ఇది మొన్న ఒక ఫోన్ కొన్నాను చెప్పినా 2 లక్షలు పెట్టి, ఇది కొనేటప్పుడు వారెంటో గ్యారెంటో 6 నెలలు 2 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. ఇది మనిషి తయారు చేసే వస్తువు, ఎన్ని రోజులు పని చేసాం మనిషికి తెలుసు. కానీ ఇది భగవంతుడు తయారు చేసే వస్తువు. ఇంకో నిమిషం తర్వాత కూడా బతుకుంటామనే గ్యారెంటీ లేదు, ఇక్కడ నుంచి ఇంటికి పోతామనే గ్యారెంటీ లేదు, వండుకున్నప్పుడు తింటామనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు మీరు ఆలోచన ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకవేళ ఇన్ కేస్ మనం ఎక్స్పైర్ అయిపోతే, ఇది ఏదో ఒక రోజు ఇది చేదు నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం. ఒకవేళ ఇన్ కేస్ మనం డెత్ అయితే, ఒకవేళ చనిపోతే మన ఫ్యామిలీ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. అయిపోయింది. చాలామంది ఇన్ని రోజులు మేము ఇది అది అని విర్రవీగుతుంటాం. ఏదో ఒక రోజు చావైతే తప్పనిసరి. కానీ ఈ చనిపోయే నాటికి మన ఆత్మలో శాంతి ఉన్నదా లేదా, మనం అనుకుంది సాధించడమా లేదా? ఒకవేళ మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మస్తు దోపాని అనుకుంటారు. ఎంత దోపైనా మనకన్నా మహా యోధులు కూడా ఇప్పుడు మట్టిలో కలిసిపోయినారు సమాధులలో.
ఒకసారి ఆఫ్టర్ డెత్ తర్వాత మన ఫ్యామిలీ లైఫ్ ఒక్కసారి ఊహించుకోండి ఎట్లుంటుందో. ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు చేస్తున్న వ్యాపారం కానీ, ఇంకేదైనా ప్రొఫెషన్ అది ఒకవేళ సడన్గా బంద్ అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఒకసారి ఊహించుకోండి మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో. మీ మిస్సెస్ ఇప్పటివరకు గడప కూడా బయటికి పెట్టలే. పాల ప్యాకెట్ అంటే ఏదో తెలియదు, కిరాణా షాప్ తెలియదు, ఏది కావాలని మీరే తెచ్చిపెట్టినారు. ఇక నుంచి మీరు లేరు, ఇక నుంచి మీరు లేరు. డబ్బులు లేవు, మీ భార్య పిల్లలు ఏం పని చేసుకొని బతుకుతారు? నా దేశం చుట్టాల వరకు మీరు ఉన్నంత వరకు ఏ చుట్టాల దగ్గరికి పోనేయలేదు, కానీ ఇప్పుడు చుట్టాల దగ్గరికి పోవాల్సి ఉంటుంది, రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. ఒకసారి కళ్ళు తెరవండి. ఎట్లుంది? ఎట్లుంది? నమ్మలేని చేదు నిజం. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% వాస్తవం. కాబట్టి మిత్రులారా, మీ అందరికి ఇందులో సెక్యూరిటీ ఇన్కమ్ ఉంటుంది. వెస్టీజ్లో ఏంది సెక్యూరిటీ ఇన్కమ్ అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 2019లో ఒక్కరితోనే స్టార్ట్ అయిన నా జర్నీ. ఈరోజు మన ఆర్గనైజేషన్లో 2 లక్షల మంది ఉంటారు. నేను ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా, పని చేసినా చేయకపోయినా ఈ 2 లక్షల మంది సబ్బు పెట్టి స్నానం చేస్తారు, పేస్ట్ పెట్టి పనులుతారు. సో నా కోసం ఎవరు ఆగరు. కాలగమనం అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది తప్ప వెనక్కి ఎక్కడ కానీ మన కోసం ఆగదు. కాబట్టి నాకంటూ ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది. చేసినా చేయకపోయినా మరి రేపనాడు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. ఏం ఇన్కమ్ సోర్స్ లేదంటే ఇమీడియట్గా వెస్టీజ్ ఈ రోజే స్టార్ట్ చేయండి. మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ కామారెడ్డి వచ్చేసరికి ఈ హాల్ కాదు కదా, వేరే హాల్లో మీటింగ్ పెట్టాలి. ఓకేనా? రెడీ ఉన్నారా?